వెల్కమ్ టు మైండ్ మీడియా, ది వాయిస్ ఆఫ్ ఇండియా. వెల్కమ్ టు సమకాలీన విశ్లేషణ విత్ రమణ ముప్పాల. మే 31, 2020 రికార్డింగ్ ఇది. నా పేరు భాను, మీ హోస్ట్. మనతో పాటు రమణ గారు ఉన్నారు. రమణ గారు, వెల్కమ్. నమస్కారం అండి. నమస్కారం నమస్తే అండి. శ్రోతలకి నమస్తే, ఆల్ ఆఫ్ యూ. సో ఇది మే 31, 2020 షో కరెంట్ అఫైర్స్ పై మేము చేస్తున్నటువంటి కార్యక్రమం గత 3 సంవత్సరాలుగా మైండ్ మీడియాలో. కరెంట్ అఫైర్స్ అంటే భారతదేశంలో, తర్వాత ప్రపంచ రాజకీయ భౌగోళిక అంశాలు, తర్వాత అమెరికాలో ఏం జరుగుతుంది, ఇంకా యూరోప్లో కాదేది సమకాలీన అంశాలకి అనర్హం అన్నట్టు మేము ఏదంటే అది కరెంట్ అఫైర్ ఉంటే దానిపైన విశ్లేషించి మీతో పంచుకుంటాము మా అభిప్రాయాల్ని. మా పాడ్కాస్ట్లు అనేసి మైండ్ మీడియాలో ఉంటాయి. youtube.com/మైండ్ మీడియాలో ప్లేలిస్ట్ కూడా ఉంది. ఈ షోలో భారతదేశంలో బీజేపీ ప్రభుత్వం ఒక సంవత్సరం కంప్లీట్ చేసుకుంది. దానిపైన తర్వాత చైనా భారత మధ్యలో కొన్ని గొడవలు అవుతున్నాయి, వాటిపైన మాట్లాడతాము. సో రమణ గారు, ఒక సంవత్సరం అయింది మోడీ గారి పాలన. అవునండి, రెండో టర్మ్ పాలన ఒక సంవత్సరం అయింది. మొత్తం 6 సంవత్సరాలు. మొత్తం 6. ఓకే, అది ఫస్ట్, అదే ఇంప్లాయిడ్, అది ఆల్రెడీ కరెంట్ రెండోసారి గెలిచిన తర్వాత ఒక సంవత్సరం అయింది. ఇది ఒక రకంగా చెప్పాలంటే ఒక సంవత్సరం అయినట్టు లేదు, అది ఏదో 10 ఏళ్ళు పాలించినట్టు ఉంది ఈ సంవత్సరం. ఎందుకంటే ఎన్నో జరిగాయి దీంట్లో. అవునండి, చాలా జరిగాయి. చాలా చేశాడు ఆయన. కాశ్మీరు, రామ జన్మభూమి, పాకిస్తాన్తో గొడవలు, సిఏఏ అసలు ఒకటి కాదు, ఇప్పుడు కోవిడ్, ఈ కరోనా వైరస్. సో మొట్టమొదటగా ఏమేమి మనం ఫస్ట్ మిస్ ఏమయ్యాడు ఆయన అంటే, ఏదన్నా తప్పిదాలు ఈ దాంట్లో జరిగాయా? ఈ సెక్షన్లో మనం హిట్ మిస్ అంటాం చూసారా, అట్లా మిస్ అయినవి ఏంటి, ఇంక కొంచెం బాగా చేస్తే ఉండేది అనేవి, వాటి గురించి మీ విశ్లేషణ చెప్పండి. ఏంటి అసలు? ఇప్పుడు మిస్ అయినవి అని అడిగితే ఏంటంటే ఇది ఆల్వేస్ రిలేటివ్గా ఉంటుంది. ఎందుకంటే మిస్ అయినవంటే ఇప్పుడు మనం గమ్యం కనుక, ఇప్పుడు మీకు ఒక అనాలజీ చెప్తాను. మీ ఇంటి నుంచి బయలుదేరారు, సైకిల్ మీద బయలుదేరారు. మీరు ఈ సైకిల్ మీద మీరు హైదరాబాద్ నుంచి ఢిల్లీ వెళ్దాం అనుకున్నారు. అది మీరు ఎన్ని రోజులు వెళ్ళొచ్చు? ఒక రోజులో వెళ్ళొచ్చు మీకు చేత అయితే. బాగా స్పీడ్ తొక్కే వాళ్ళు అయితే కనుక, స్లోగా తొక్కుంటూ ఆకుతూ వెళ్ళే వాళ్ళు అయితే 10 రోజుల్లో వెళ్ళొచ్చు, 20 రోజుల్లో వెళ్ళొచ్చు. కానీ మీరేం చేస్తారు, బాగా స్పీడ్గా ఒక రోజు వెళ్ళిపోయి మధ్యలో ఆగి, ఇప్పుడు మిస్ ఏంటి అంటే నేను ఈ ఒక్క రోజులో ఢిల్లీ చేరలేదు అనేది మిస్ ఏంటి అని అనుకుంటారా? సో ఇది 1 year గవర్నమెంట్లో, ఇప్పుడు 5 ఏళ్ల గవర్నమెంట్, వాళ్ళు అనుకున్నది 5 ఏళ్లలో చెయ్యాలి అని వాళ్ళకు ఒక మేనిఫెస్టో రాసుకున్నారు, అంతే కదా. అది 1 yearలో ఏం మిస్ అయింది అంటే ఎలా చెప్తామండి? అది 1 yearలోనే అవ్వాలని లేదు, వాళ్ళు 5 ఏళ్ళు చేసుకుంటారు. సో మిస్ అండ్ హిట్ ఎప్పుడు వస్తుందంటే, వాళ్ళు రాసిన మేనిఫెస్టోని వాళ్ళు కనుక మీట్ అవ్వలేకపోతే నెక్స్ట్ ఎలక్షన్కి వెళ్ళిపోయారు ఉంటాయి. మీరు మేనిఫెస్టో వైపు వస్తే, మరి వాళ్ళు అంతకు ముందు దాంట్లో రామ జన్మభూమి, రామ మందిరం కట్టిస్తాం అన్నది వాళ్ళ మేనిఫెస్టోలో ఉంది. మరి అది మొత్తం ఒక ఆల్మోస్ట్ వాజ్పేయి గారి టర్మ్ అయిపోయింది, వాళ్ళందరూ మిస్ అయినట్టే లెక్కది. మరి ఈయన కూడా మోడీ గారి టర్మ్ కూడా ఒకటి అయిపోయింది. అవును, ఫస్ట్ టర్మ్ లో వాళ్ళు చెప్పిన దాని ప్రకారం మేము రామ్ టెంపుల్ కడతామన్నారు. ఫస్ట్ టర్మ్ లో కట్టలేదు, కాబట్టి అది మిస్. మీరు అది ఫస్ట్ టర్మ్ తర్వాత అడిగితే ఖచ్చితంగా మిస్ అయ్యేది. ఓకే, అది మిస్. సో ఇది టూ ఎర్లీ. మీ 1 year లో మనం గురించి అసలు మాట్లాడకూడదు అంటారు. మిస్ అంటే వాళ్ళని అడిగినా ఏమంటారు? మిస్ అయ్యావంటే ఏంటి బాబు, మేము 5 ఏళ్లకు వచ్చాం కదా, మనం 1 yearలో 2020 మ్యాచ్ ఆడేసి వెళ్ళిపోమంటావా అని అడుగుతారు. మీరు కాలికేస్తే మెడకేసే టైప్ ఉన్నారండి. ఎట్లా ఉందంటే, మీరు మ్యాచ్ ఇంకా అవ్వలేదు, 5 overs మిస్ అయ్యారు అని అంటే. అవునండి, ఇప్పుడు స్లాగ్ ఓవర్స్, ఇప్పుడు క్రికెట్ టెర్మినాలజీలో మాట్లాడుకోవాలనుకుంటే స్టార్టింగ్ ఇప్పుడు అయింది. కొంతమంది స్టార్ట్ స్లోగా చేస్తారు, కొంతమంది స్టార్ట్ ఫాస్ట్గా చేసి చివర్లో స్లో అవుతారు, కొంతమంది చివరి వరకు ఫాస్ట్గా కొడుతూనే ఉంటారు. అప్పుడు పెద్ద పెద్ద స్కోర్స్ వస్తూ ఉంటాయి. సో మిస్ అనేది కొంచెం రిలేటివ్. కాతే మీరు అడిగిన దానికి రిలేటివ్గా ఒకటి చెప్తాను నేను. అనేక రకాలైన సిచ్యువేషన్స్ని కూడా మనం లెక్క చేసుకోకపోతే
కనుక జరిగినవన్నీ వాళ్ళు వన్ ఆఫ్ ద బిగ్ మిస్సెస్ ఏం చెప్పాలంటే వాళ్ళు అనుకున్నంత గ్రోత్ని ఎకనామిక్లో తేలేదు ఇంకా అని చెప్పుకోవచ్చు. ఓకే. వాళ్ళు దే ఆర్ ఆన్ దట్ ప్యాత్ అనుకున్న టైంలో ఈ కోవిడ్ వచ్చి పడింది. కోవిడ్ రాకపోతే వచ్చేదా లేదా అనేది ఏంటంటే అది రిలేటివ్గా మాట్లాడుకోవటం అవుతుంది. బట్ ఓవరాల్గా ఎకానమీ ఆర్థిక వ్యవస్థని వాళ్ళు అనుకున్నంత ముందుకి అంటే నెంబర్ ఆఫ్ జాబ్స్ ఎక్కువ క్రియేట్ చేయటము, ఇంకా ఎక్కువ ఇన్వెస్ట్మెంట్స్ని క్రియేట్ చేయటము, ఇలాంటివి వాళ్ళు సాధించలేదు. సాధిద్దాం కానీ ప్లాన్లు వేస్తూ ఉండగా వాళ్ళకి ఇంకో అడ్డంకు కింద ఈ COVID-19 రావటం జరిగింది. సో రియల్ గా మాట్లాడుకుంటే ఎకానమీ కొంచెం స్లో అని అన్నారు, అది మిస్ అయ్యారు. ఓకే, అది ఓకే. మిస్ కింద మాట్లాడాలంటే కానీ మరి ఆయన ఈ మొత్తం కలిపి ఇప్పటి వరకు మైల్ స్టోన్స్ ఏమేమిటి 1 yearలో 2.0లో మైల్ స్టోన్స్ ఏమేమి రీచ్ అయ్యారు అనేది చూసుకోవాలి మనం కదా. చిన్న వాటి నుంచి పెద్ద వాటి వరకు చూద్దాం. ఏదైనా సరే దేనికి కూడా వ్యత్యాసం చూపించదు. ఇది చిన్నది కదా, ఇది చాలా పెద్దది కదా అని కాకుండా చూద్దాం అన్నమాట. సో మైల్ స్టోన్స్ కన్నా ముందు పోనీ ఓకే, మైల్ స్టోన్స్ నెక్స్ట్ సెక్షన్ లో మాట్లాడదాము. హిట్లు ఏంటి? బిగ్ హిట్స్ అందరికీ తెలుసు. అవి మనం ఎన్నిసార్లు చెప్పుకున్నా ఒకటి ఉంది. ఇవన్నీ కల్లో కూడా అనుకోలేదు. ప్రతి ఒక్కడు వస్తాడు, మాట్లాడతాడు, వెళ్ళిపోతాడులే, ఇవన్నీ ఏముంది అనుకునేవాళ్ళం. ఈ బీజేపీ వాళ్ళు మాట్లాడుతుంటే ఇలా బొంద పొద్దునే వస్తారు, సాయంత్రం వరకు ఏదో ఒకటి రామ్ టెంపుల్ అంటారు, ఆర్టికల్ 370 అంటారు. ప్రతి చిన్న చితక వాడి నుంచి పై వాడి వరకు ఒకటే మాట్లాడుతుంటారు. వీళ్ళు చేసేది లేదు, పెట్టేది లేదు అనుకునేవాళ్ళం. అలాంటిది ఉన్నట్టుండి ఆర్టికల్ 35A తీసేయటం, ఆర్టికల్ 370 ఎందుకు పనికిరాని దాని కింద మార్చేసి జమ్మూ అండ్ కాశ్మీర్ అనే స్టేట్ని 2 యూనియన్ టెరిటరీల కింద మార్చేసేయటం అనేది బిగ్గెస్ట్ బిగ్. అది కని విని ఎరగని టైప్ ఆఫ్ చేంజ్ని అది ఎవ్వరూ ధైర్యం చేయలేదు అలాంటిది. ఎందుకంటే జమ్మూ అండ్ కాశ్మీర్ ఇండియాలో స్టేట్ అయినప్పటికీ చాలా జియో పొలిటికల్ వాటితోటి ముడిపడి ఉండటం వలన దాన్ని ముట్టుకునే ధైర్యం ఎవరికైనా ఉంటుందా అని అనుకునేవాళ్ళం. అది జవహర్లాల్ నెహ్రూ గారి టైం నుంచి ఇప్పటి వరకు ఎవరు దాన్ని ముట్టుకోవటానికి రామ్ మందిరం కన్నా ఇది పెద్ద హిట్. అది రామ మందిరం కంటే కూడా ఇదే పెద్ద హిట్ నా ఉద్దేశం ప్రకారం. దీన్ని మించిన హిట్ ఇంకోటి లేదు అసలు అన్నమాట. అది ఏంటంటే వరల్డ్ చేంజింగ్ ఈవెంట్. అది వన్ ఆఫ్ ద వరల్డ్ చేంజింగ్ ఈవెంట్స్లోకి పెట్టుకోవచ్చు ఫ్యూచర్లో దాన్ని అన్నమాట. అది బిగ్ హిట్. సెకండ్ బిగ్ హిట్, ఇండియాలో ఎప్పటి నుంచో మాట్లాడుతున్నారు, మేము అందరికీ ఒకటే లా ఉండేటట్టు చేస్తాం, మైనారిటీ లా ఉండకుండా వాడికి ఒక లా వీడికి ఒక లా కాకుండా అందరూ ఇండియన్స్ అంటే ఇండియన్ లా అని ఉండేటట్టు తయారు చేస్తామని చెప్తూ వచ్చారు వీళ్ళు బీజేపీ వాళ్ళు. వాళ్ళకి 2 సీట్లు వచ్చినప్పుడు అదే చెప్పారు, డిపాజిట్స్ లేకుండా బయట కూర్చున్నప్పుడు అదే మాట్లాడారు వాళ్ళు. 303 సీట్లు వచ్చి ఏది చేశావు అంటే అది ఇంకా చేయలేదు. అది కూడా యూనిఫామ్ సివిల్ కోడ్ తెస్తాము అంటున్నారు, అది ఇంకా చేయలేదు. మీరు కావాలంటే మీరు మరీ కఠోరంగా వాళ్ళ మీద వ్యవహరించాలంటే దాన్ని కూడా ఒక మిస్లో రాసుకోండి. కానీ దాని రిలేటెడ్ థింగ్స్ కొన్ని చేశారు. లైక్ ట్రిపుల్ తలాక్ బిల్ పాస్ చేశారు కదా, బ్యానింగ్ ట్రిపుల్ తలాక్, ఆ బిల్ కూడా పాస్ చేశారు, ఇంప్లిమెంట్ చేసేసారు దాన్ని. ట్రిపుల్ తలాక్ ఇస్ ఓకే, ఇది వెరీ బిగ్ థింగ్ అది కూడా కదా. అది ఇంకోటి, జమ్మూ అండ్ కాశ్మీర్ని ఎవ్వరు ముట్టుకునేవాళ్ళు కదా, అది ఒక దేశం ఇన్సైడ్ ద దేశం టైప్లో ఉండేది, అవునా? దాంట్లో వాళ్ళు ఏ లెవెల్కి తీసుకెళ్లారంటే జమ్మూ అండ్ కాశ్మీర్ని రీఆర్గనైజ్ చేయటమే కాదు, ఫస్ట్ ఎవర్ ఇన్వెస్టర్స్ సమిట్ జమ్మూ అండ్ కాశ్మీర్ డిక్లేర్ చేశారు. అంటే జమ్మూ అండ్ కాశ్మీర్లో ఏం ఇన్వెస్ట్ చేయొచ్చు అనేది ఇన్వెస్టర్స్ని కాల్ చేయటం. అక్కడికి ఎవరికి రావటానికే వీల్లేదు, ఇక్కడ ఎవరు అసలు ఏం పెట్టడానికే వీల్లేదు అనే టైప్ స్టేట్లో ఆ యూనియన్ టెరిటరీలో ఇప్పుడు ఇన్వెస్టర్ సమ్మిట్ కూడా జరగబోతోంది. అది సో బిగ్గెస్ట్ హిట్ కింద దాన్ని మనం తీసుకోవచ్చు, చాలా బిగ్గెస్ట్ హిట్ అని చెప్పచ్చు. ఇంకోటి ఏంటంటే వాళ్ళ పవర్ గ్రిప్ పెరిగింది. వీళ్ళు ఒక్కసారి వచ్చి వెళ్ళిపోయే వాళ్ళు కాదు, దిస్ ఈజ్ లైక్ అ న్యూ ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ ఇండియా అనే ఒక టైప్ ఆఫ్ థింగ్ తయారు చేసుకోగలిగారు వాళ్ళకు వాళ్ళు. దానివల్ల ఏమైందంటే జుడిషియరీ మిస్అడ్వెంచర్ చేయటం మానేసింది. అండ్ వాళ్ళకి తెలుసు మిస్అడ్వెంచర్ చేస్తే నెక్స్ట్ మిస్అడ్వెంచర్ అంటే ఇప్పుడు మన జడ్జిలందరూ ఇంతకు ముందు అదే మనం ఇదివరకు మాట్లాడుకున్నాం, గుర్తుందా? జడ్జిలు ఎలా ఉండేవాళ్ళు, సమోసాలో ఎంత ఉప్పు వేయాలో కూడా వాళ్ళే చెప్పేవాళ్ళు అన్నమాట.
అవును, అది నిజంగానే చెప్పారు కదా. నిజంగానే చెప్పారు, నేను ఊరికే జోక్ కాదు అన్నమాట. లేకపోతే ఆవుల్ని ఎలా చూడాలి, ఆవు మీద ఎక్కడ కట్టాలి, ఇదే సుప్రీంకోర్టు చేయాల్సిన పని. ఐ మీన్ వాళ్ళు వేలు పెట్టండి ఏదైనా ఉందా అసలు? కోర్టులు చేయాల్సిన పని ఏంటి, వాళ్ళు చేస్తున్న పనులు ఏంటి? కాస్త మిస్ జడ్జిమెంట్లు ఉన్నాయి, జ్యుడిషియరీ అన్నెసరీ ఏరియాస్లోకి వెళ్ళటం, హ్యాండ్స్ పెట్టడం తగ్గించారు. ఎందుకనంటే దే నౌ ఫైనల్లీ అండర్స్టాండ్ దట్ దిస్ ఈస్ ద పవర్ఫుల్ సెటప్ ఇన్ ఢిల్లీ. ఆ పవర్ఫుల్ సెటప్ తోటి వెదర్ ఇట్ ఈస్ బెటర్ వీ బిహేవ్ ప్రాపర్లీ అని తెలుసుకున్నారు. ఇంకోటి ఏంటంటే, చాలా పవర్ఫుల్ గవర్నమెంట్ తోటి వచ్చింది ఏంటంటే, జ్యుడిషియరీ ఏదైనా పాస్ చేసింది అనుకోండి అగేన్స్ట్ గవర్నమెంట్ ఆర్డినెన్స్ తీసుకొచ్చేయగలుగుతుంది, వాళ్ళు లా పాస్ చేసుకోగలుగుతారు. ఎందుకనంటే వాళ్ళు ఎప్పుడైతే మీరు ఒకటి అబ్జర్వ్ చేయాలి, వాళ్ళ యొక్క నేచర్ ఆఫ్ గవర్నెన్స్ అబ్జర్వ్ చేయాలి ఈ యాంగిల్ ఆలోచించుకుంటే. ఆర్టికల్ 35A 370ని వాళ్ళు పాస్ చేశారు. పాస్ చేసిన తర్వాత కోర్టు అనుకుంటే వచ్చి కొట్టేయచ్చు. పాత రోజుల ప్రకారం కోర్టు యొక్క బిహేవియర్ని చూస్తే కొట్టేయచ్చు. ఎందుకు కొట్టేయలేదు? మీ క్వశ్చన్. ఆర్డినెన్స్ ద్వారా మళ్ళీ దాన్ని అంత పెద్దదాన్ని ఆర్డినెన్స్ ద్వారా చేయరు. సో దానికి ఇది మీకు ఒక్క క్వశ్చన్, ఇది శ్రోతలకు కూడా ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. కాకపోతే నేనే చెప్పేస్తాను. జమ్మూ అండ్ కాశ్మీర్లో ఏదైనా పని అసలు సెంట్రల్ గవర్నమెంట్ చేయొచ్చా చేయకూడదా అనేది కొంచెం వేగ్ ఇంటర్ప్రిటేషన్లో ఉంటుంది. వీళ్ళు ఏం చేశారంటే, ఫస్ట్ జమ్మూ అండ్ కాశ్మీర్లో రిజర్వేషన్స్, షెడ్యూల్ కాస్ట్ రిజర్వేషన్స్కి రిలేటెడ్ బిల్ ఒకటి పాస్ చేశారు. అది పాస్ చేసిన తర్వాత ఎవరో వెళ్ళి పెటిషన్ కోర్టులో వేశారు. కోర్టు ఏమందంటే, ఇది మీరు కనుక కోర్టు లా అక్కడ పెడితే పాస్ చేస్తారు కదా, మీరే మా దగ్గరికి ఎందుకు వచ్చారు, సెంట్రల్ గవర్నమెంట్కి రైట్స్ ఉంది, ప్రెసిడెంట్స్ రూల్ ఉండగా జమ్మూ అండ్ కాశ్మీర్ రిలేటెడ్ ఏవైనా సరే సెంట్రల్ గవర్నమెంట్ లాస్ పాస్ చేయొచ్చు అని సుప్రీంకోర్టు పాస్ చేసి ఇచ్చింది. అమ్మయ్య దొరికేవరా బాబు అని చెప్పి వెంటనే 35A and 370 కూడా చేశారు. అది ఇచ్చి ఇది కాదనలేదు కదా ఇంకా కోర్టు. సో ఆ పవర్ గేమ్ చాకచక్యంగా హౌ టు మాన్యూవర్ త్రూ ద ఇన్స్టిట్యూషన్స్, అవి మనకి ఫర్ ఉంటాయా అగెన్స్ట్ ఉంటాయా, ఎలా ఉంటాయి, ఇది ఎస్టాబ్లిష్మెంట్లో 70 ఏళ్ళ నుంచి ఉన్నదంతా కాంగ్రెస్ పార్టీ అండ్ ఇట్స్ వింగ్స్. అలాంటి చోట కొత్తగా వచ్చిన వాళ్ళం 5 ఏళ్ల తర్వాత మంచి మెజారిటీతో వచ్చాం. దీన్ని వృధా అవ్వకుండా మాన్యూవర్ చేసుకుంటూ ఇన్స్టిట్యూషన్స్ తోటి కొట్లాటలు పెట్టుకోకుండా గవర్నెన్స్కి ముందుకు వెళ్ళాలంటే ఏం చెయ్యాలి అనే దానిలో మెటిక్యులస్గా చేయటం అంటారు దీన్ని అన్నమాట. చాకచక్యం తెలుగులో చెప్పాలంటే చాకచక్యంగా ముందుకు ఎలా వెళ్ళాలి అనే దానికి వాళ్ళు, అది మటుకు మేజర్ సక్సెస్ ఇన్ మై వ్యూ ఈ ఫస్ట్ ఇయర్లో. ఈ పాస్ చేయటం ఒక్కటే కదా, పాస్ చేసే తీరు, ఈ బిల్స్ పాస్ చేసే తీరు ఉంది చూసారా, అంటే ఇర్రివర్సిబుల్గా పాస్ చేయగలగాలి. ఇప్పుడు పొలిటికల్లీ వచ్చేసేసి టకామని ఏదో పాస్ చేసేసి 10 ఏళ్ల తర్వాత దాన్ని రివర్స్ అయిపోయింది అనుకోండి, అది గొప్ప కాదు. ఇప్పుడు జిఎస్టీ అనేది ఉంది అనుకోండి, అది లా ఆఫ్ ద ల్యాండ్, అది ఇంకా దాన్ని ఎవరు మార్చరు. వీళ్ళు ఓడిపోయి రేపు ఎవరైనా వచ్చినా దాన్ని మార్చే అవకాశం లేదు. డెఫినెట్లీ. అట్లా అంటే ఈ జమ్మూ అండ్ కాశ్మీర్ బిల్ కూడా అంతే, దీన్ని మళ్ళీ ఇంకా రివర్స్ చేయటం ఉండదు, అయిపోయింది, హిస్టరీ మేడ్. అది ఓకే. సో దిస్ ఈస్ ఎ బిగ్ హిట్లలో ఇది. ఓకే, లెట్స్ టేక్ ఎ స్మాల్ బ్రేక్. తర్వాత మైల్ స్టోన్స్ అని చెప్పారు మీరు, దాన్ని లిస్ట్ ఆఫ్ మైల్ స్టోన్స్ నేను చదువుతాను తర్వాత, వచ్చిన తర్వాత ఏదైనా ఇంపార్టెంట్ ఉంటే మీరే అడగండి, దాని మీద మాట్లాడు. అట్లాగే శ్రోతలకి ఈ షోలో మేము చైనా అమెరికా మధ్య ఉన్నటువంటి ఈ గొడవలు, అసలు చైనాను చూసి నిజంగా మనం భయపడాలా వద్దా, దీని గురించి తర్వాత మాట్లాడబోతున్నాము. సో స్టే ట్యూన్డ్, డోంట్ గో ఎనీవేర్. మీరు వింటున్నది మైండ్ మీడియా, ది వాయిస్ ఆఫ్ ఇండియా, సమకాలీన విశ్లేషణ. బ్రేక్ తర్వాత కలుద్దాం. వెల్కమ్ బ్యాక్ టు సమకాలీన విశ్లేషణ విత్ రమణ ముప్పాల ఆన్ మైండ్ మీడియా. రమణ గారు, నెక్స్ట్ పార్టీ మే 31, 2020 షోలో హిట్లు మిస్ల తర్వాత మైల్ స్టోన్స్ అన్నారు ఈ గవర్నమెంట్లో. ఏంటి మైల్ స్టోన్స్ అంటే ఏవి మీరు అనుకుంటున్నారు మైల్ స్టోన్స్ అని? నేను లిస్ట్ చెప్తాను, అందులో కొన్నేమో వాళ్ళు చేసిన మైల్ స్టోన్స్, కొన్నేమో ఈవెంట్స్ జరిగాయి. ఓకే, ఈవెంట్స్ అన్నవి అవి వాటంతటా అవే జరిగినటువంటి వాటంతా అవేం జరగవు.
పవర్ని బట్టి జరుగుతాయి అవన్నీ అన్నమాట. మీరు అక్కడ కూడా తిరకాసు పెడుతున్నారు పవర్ను బట్టి. అంటే దానికి వీళ్ళ ఇప్పుడు వీళ్ళు గవర్నమెంట్ లో లేకపోతే రామ్ టెంపుల్ ని సుప్రీంకోర్టు క్లియర్ చేస్తుంది అనుకుంటున్నారా మీరు? అది అంటే ఇప్పుడు ఇది వెరీ ఈజీ. ఇప్పుడు ఎటు చెప్పడం సైడ్ easy, correct. తీసుకుంటున్నాము, ఇప్పుడు ఈ మాట అంటే మీరు బీజేపీ అండి అని అనొచ్చు అన్నమాట. నాన్ బీజేపీ వాళ్ళనే అడగండి. ఇఫ్ ఈ గవర్నమెంట్ కనుక లేకపోతే రామ్ టెంపుల్ కట్టుకోండి అని సుప్రీంకోర్టు ఇచ్చేదా? కష్టమే అది. ఎందుకని ఇచ్చింది? వాళ్ళకి తెలుసు అది కనుక ఏ మాత్రం చేసినా ఈ గవర్నమెంట్ దగ్గర ఉన్న పవర్ ఎలాంటిదంటే ఒక రిజల్యూషన్ పాస్ చేసేయగలరు పార్లమెంట్లో అని వాళ్ళకి తెలుసు. అంటే ఏంటి, కోర్టు తరఫు నుంచి గవర్నమెంట్ తోటి కొట్లాట పెట్టుకుంటే వీళ్ళు కోర్టులో ఉండే రూల్స్లే మార్చేస్తారు రేపు పొద్దున్న. సో ఏంటంటే రాజు పవర్ఫుల్ అయితేనే చుట్టూరా ఉండే మినిస్ట్రీస్ కానీ ఇన్స్టిట్యూషన్స్ కానీ అన్నీ ఆ లెవెల్లో బిహేవియర్ ఉంటుందన్నమాట. వాళ్ళ పని వాళ్ళు చేస్తారు, లేకపోతే వాళ్ళ పని వాళ్ళు చేయరు. అది క్లియర్ కట్గా మనకి తెలుసు, మన రాజ్యాంగంలో మన చరిత్రలో కూడా మనకి తెలుసు. సో ఐ మీన్ అంటే ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంటే అది ఇచ్చేవాళ్ళు కాదు. కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంటే వాళ్ళు ఇప్పుడు ఆర్గ్యూ చేసేవాళ్ళు ఇది గవర్నమెంట్ తో సంబంధం లేదు, ఇది కోర్టులు తీర్మానించింది అని అంటారు. అది ఆర్గ్యూ చేయటానికి బాగుంటుంది అది అన్నమాట. అది మీరు ఆర్గ్యూ చేయడానికి ఇష్టం లేకుండా ఆర్గ్యూ చేయడానికి బాగుంటుంది, కానీ ఆ ఆర్గ్యూ చేసేవాడికి కూడా ఇంటర్నల్ మైండ్ లో తెలుసు ఏం మాట్లాడుతున్నాడు అన్నమాట. అలా సో మనం చూద్దాం ఒకసారి లిస్ట్ కింద చూద్దాం. నేను వెరీ సింపుల్ థింగ్స్ నుంచి ఇంపార్టెంట్ వాటిని ఇందాక చెప్పిన వాటితో సహా చదువుతాను. అంటే నాకు తెలిసినంత మటుకు ఇవి నేను కరెక్ట్ అనుకుంటున్నాను అనమాట. ప్రైమ్ మినిస్టర్ డిఫెన్స్ కి స్కాలర్షిప్, డిఫెన్స్ లో వాళ్ళకి స్కాలర్షిప్ ఇవ్వడం అండి. చాలా సింపుల్ ఇది చదవటానికి, కానీ చాలా ఇంపార్టెంట్ అది అన్నమాట నా లెక్కలో. అలానే మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఒకటి ఉంది, ఇది జల్ శక్తి మినిస్ట్రీ అని ఒకటి ఫామ్ చేశారు. ఏంటంటే ఇంతకుముందు లేదా అది? లేదు అన్నమాట. అది జల్ శక్తి మినిస్ట్రీ ఎందుకు చేశారంటే ఒక సింపుల్ గోల్ ఉంది, ఇంకా అవ్వలేదు ఆ గోల్. 2023 కల్లా ప్రతి ఇంటికి ట్యాప్డ్ వాటర్ కనీసం 2 గంటలు. ఇప్పుడు అసలు అందరూ ఎక్కడో, ఇప్పుడు విలేజెస్ లో వాళ్ళు ఎక్కడో కుండలు పట్టుకుని నదులకు వెళ్ళి తేవటం అనేది ఇంకా ఉంది. చాలా విలేజెస్ ఇండియాలో ఇప్పటికీ ఇంటికి పైప్డ్ వాటర్ రావటం అనేది లేదు అన్నమాట. అది సో వాళ్ళు ప్రతి ఇంటికి కనీసం 2 గంటలు అయినా సరే పైప్డ్ వాటర్ వచ్చి రావాలి అని పెట్టుకున్నారు. అది చేయటం కోసం అని చెప్పి నాకు నెంబర్స్ హ్యాండ్లో లేవు, కానీ కొన్ని లక్షల కోట్లు దానికి అలొకేట్ చేసి ఒక జలశక్తి మినిస్ట్రీ అనేది ఒకటి ఫామ్ చేశారు. మోడీ గారు దీని మీద 2023కే పెట్టుకున్నారు వాళ్ళు. ఓకే, అదొకటి. ఇంకోటి ఏంటంటే ఇందాకే చెప్పుకున్నాం అబాలిషన్, ఇవి ఆర్టికల్ 35A 370 తీసేయటం, మళ్ళీ మాట్లాడుకోక్కర్లేదు, మనం ఇందాకే మాట్లాడాము. రీఆర్గనైజేషన్ బిల్ 2 యూనియన్ టెరిటరీల కింద మార్చారు. ఇంకోటి ఇన్వెస్టర్ సమిట్ అనేది ఒకటి. ట్రిపుల్ తలాక్ చెప్పుకున్నాం మనం, జమ్మూ అండ్ కాశ్మీర్లో ఇన్వెస్టర్ సమిట్ చెప్పాను. అలానే NIA అమెండ్మెంట్ బిల్ పాస్ అయింది. అవి ఏంటి ఇవన్నీ? NIA నేషనల్ UAPA తెలుసు కదా, ఇవన్నీ టెర్రరిజం కి క్రైమ్స్ కి అగేన్స్ట్ గా బిల్స్ పాస్ చేశారు. అంటే ఏంటి? UAPA కింద ఇప్పుడు కోర్టులు అడ్డుపడుతున్నాయి అనుకోండి. ఇప్పుడు వెస్ట్ బెంగాల్లో ఒక టెర్రరిస్ట్ ని పట్టుకున్నారు, అక్కడ కోర్టు అడ్డుపడుతోంది, అక్కడ గవర్నమెంట్ అడ్డుపడుతోంది అనుకోండి. సెంట్రల్ గవర్నమెంట్ ఏజెన్సీస్కి, NIA అంటే నేషనల్ ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీ, ఓకే, సెంట్రల్ గవర్నమెంట్ ఏజెన్సీస్కి దెర్ ఈజ్ ఏ రైట్స్ నౌ టు టేక్ అవే. అక్కడి నుంచి వెస్ట్ బెంగాల్ నుంచి ఆ కేసుని, మనిషిని మొత్తాన్ని తీసుకెళ్లి వేరే స్టేట్లో పెట్టి అక్కడ ఇన్వెస్టిగేట్ చేయొచ్చు అడ్డుకోకుండా. అది ఇంతకుముందు లేదు, అది అన్నమాట. అది అమెండ్మెంట్ బిల్స్ ఇవన్నీ నేను చెప్తోంది. NIA నేషనల్ ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీ అమెండ్మెంట్ బిల్, UAPA అమెండ్మెంట్ బిల్, పాక్స్కో అమెండ్మెంట్ బిల్, ఇవన్నీ చేశారు. అది చేయటమే కాకుండా ఇది చాలా మంది విమర్శిస్తారు. నెక్స్ట్ చెప్పబోయేది నేను, $5 trillion ఎకానమీకి ఒక రోడ్ మ్యాప్ వేశారు. రోడ్ మ్యాప్ వేసామంటే అర్థం ఏంటి? ఇది నా గోల్ అని చెప్పటం. రీచ్ అయ్యారా లేదా, మిస్సా హిట్టా అనేది మీరు 5 ఏళ్ల తర్వాత మాట్లాడచ్చు దాని గురించి అన్నమాట. అది సో రామ్ మందిర్ వర్డిక్ట్ గురించి మాట్లాడాము మనము. ఇంకోటి ఢిల్లీలో
వీళ్ళందరినీ వీళ్ళ గవర్నమెంట్ ఎప్పుడు ఎలిటిస్టిక్ గవర్నమెంట్ కింద లెక్కేసుకునేవాళ్ళు. అంతే, అంటే పేదవాళ్ళకి కాదు, వీళ్ళు ఏదో చేస్తారని. అనార్గనైజ్డ్గా ఉండే కాలనీస్ అన్నిటినీ రెగ్యులరైజ్ చేస్తూ బిల్ పాస్ చేశారు లోక్సభలో. పిఎం కిసాన్ కి అన్ని రైతులకి ఇచ్చేటట్టు చేశారు. పిఎం కిసాన్ ఆ డబ్బులు ఇవ్వటము అది ఉంది కదా, మీరు లాస్ట్ ఇయర్ చదువు, మనం బిఫోర్ మాట్లాడుకున్నాం దీని గురించి. అది అన్నమాట. చిన్న చిన్న షాప్ కీపర్స్ ఉంటారు ఇండియాలో, వాళ్ళకు కూడా పెన్షన్ డిక్లేర్ చేశారు. అంటే అది పెన్షన్ ఎట్లా గవర్నమెంట్ నుంచి వస్తుందా? అది ప్రైవేట్ షాప్ కీపర్స్ కి గవర్నమెంట్ ఎట్లా పెన్షన్ ఇస్తుంది? దానికి వీటిలన్నిటికీ ప్రతి నెల ఇంత ఇట్లా పిఎఫ్ లాగా కట్ చేయటం లాగానే ప్రతి నెల ఇంత కట్టడం అని అలాంటివన్నీ ఉంటాయి. అంటే అన్ని షాప్ కీపర్స్ పెద్ద ధనవంతులు కాదు కదా, సో వాళ్ళ దగ్గర వాళ్ళ కాంట్రిబ్యూషన్ తీసుకుని ఆ కాంట్రిబ్యూషన్ తోటి అది అట్లా అన్నమాట. అది దానికి ఫార్ములా ఉంది, ఆ ఫార్ములా తోటి చేశారు అన్నమాట. బిఎస్ఎన్ఎల్ ఇంక మూతబడిపోతుంది, ఇంకా మూసేయాలి అనుకున్న దానికి రివైవల్ ప్లాన్ పెట్టారు. ట్యాక్సేషన్ ఫ్రీ తగ్గించడం కోసం కార్పొరేట్ ట్యాక్స్ తగ్గించారు ఇండియాలో. కార్పొరేట్ ట్యాక్స్ తగ్గిస్తేనే ఇన్వెస్ట్మెంట్లు పెరుగుతాయనే ఉద్దేశంతో చేశారు అన్నమాట. ఈడీ అనేక మంది ఫాల్ట్ లైన్స్ లో ఉన్న వాళ్ళందరినీ ఐటీ అండ్ ఈడీ రైడ్స్ తోటి చాలా మందిని పట్టుకుని చాలా దొంగ డబ్బుని కబ్జా చేశారు. అది కంటిన్యూస్ గా చేస్తూనే వస్తున్నారు వాళ్ళు. లేబర్ సేఫ్టీ బిల్ పాస్ చేశారు. అంటే లేబర్ సేఫ్టీ ఎట్లా ఉంచాలి, సేఫ్టీ రూల్స్ వాటి గురించి, అవన్నీ ఇదివరకు ఏం లేవు, ఊరికే ఉండేవి కానీ మన ఇండియాలో అన్నమాట. అటు తిరిగి ఎన్నైనా చెప్పండి మీరు, 1 year లో లోక్సభ రాజ్యసభ కలిపి 81 బిల్స్ పాస్ చేశాయి. మీరు 81 బిల్స్ 1 year లో, విచ్ ఈజ్ ఇట్ రికార్డ్ కింద చెప్పొచ్చా? కైండ్ ఆఫ్ రికార్డ్ రీసెంట్ టైమ్స్ లో. నాకు హోల్ హిస్టరీ ముందు లేదు లోక్సభ గురించి, కానీ అది ఇంకోటి కూడా ఉంది, అన్నెసెసరీగా ఉండే Z+ సెక్యూరిటీ చాలా మంది పొలిటీషియన్స్ కి తీసేశారు. ఓ, ఇప్పుడు అది కూడా పోయిందా? ఇప్పుడు ఇది వరకు అల్లుడు గారికి కూడా ఉండేదన్నమాట, సోనియా గాంధీ అల్లుడు గారికి కూడా. ఓకే ఓకే, అది కూడా తీసేశారు. ఇంకా అన్నిటికంటే బిగ్ ఏంటంటే ఎకానమీ గురించి ఏదేదో మాట్లాడుకుంటూ ఉంటారు, అది బాగాలేదు ఇది బాగాలేదని. ఇండియన్ రూపీ ఇస్ యాక్సెప్టెడ్ టుడే ఇన్ మిడిల్ ఈస్ట్. రూపే కార్డ్ అని దుబాయ్లో వర్క్ అవుతుంది, ఇండియాలో ఉండే రూపే కార్డ్. అది ఇంతకుముందు ఎప్పుడు జరగలేదు అలాంటివి. అంటే 1962 బిఫోర్ అసలు ఇండియన్ రూపీ ఇస్ ట్రాన్సాక్షనల్ కరెన్సీ అనమాట వీళ్ళందరికీ గల్ఫ్ లో. ఆ తర్వాత పోయింది అది అన్నమాట. సో ఇప్పుడు గల్ఫ్ లో ఇండియన్ కరెన్సీని, అంటే ఇండియన్ కరెన్సీ కూడా యాక్సెప్టెడే అన్నమాట. యాక్సెప్ట్ అంటే ఎవరు, ఇప్పుడు వాళ్ళ దేశం రూల్స్ వాళ్ళకు ఉంటాయి. ఇప్పుడు వెళ్ళి మనం ఇక్కడ తీసుకొచ్చి మన డాలర్ని ఇండియాలో ఎక్కడ పడితే అక్కడ వాడకూడదు, తెలుసు కదా, అలానే వాళ్ళ రూల్స్ ఉంటాయి. ఎక్కడైతే కరెన్సీ, ఈ రూపాయి కార్డు ఉంది కదా, కార్డు వాడచ్చు, ఇండియన్ రూపీ కార్డ్, రూపే కార్డ్ అని ఉంటుంది కదా, అది వాడచ్చు అన్నమాట. ఓకే. అన్నిటికంటే బిగ్గెస్ట్ థింగ్ సిటిజన్షిప్ అమెండ్మెంట్ బిల్ ఉంది వీటిల్లో. కానీ అది సిటిజన్షిప్ అమెండ్మెంట్ బిల్ అన్నది కాంగ్రెస్ వాళ్ళ టైంలోనే అయింది అన్నది, ఇప్పుడు ఆల్ ఆఫ్ ఎ సడన్ ఇది మేం చేయట్లేదు, కాంగ్రెస్ చేసింది అని కూడా కాంగ్రెస్ ప్రపోజ్ చేసింది. కాంగ్రెస్ టైంలో ఉన్న ప్రపోజల్, అది బిల్లు పాస్ అయింది వీళ్ళ చేతుల్లోనే కదా. కాదండి, అది అస్సాంలో కాంగ్రెస్ వాళ్ళ టైంలో జరిగింది కదా. అది ఎన్ఆర్సీ, అది అస్సాంలో జరిగింది ఎన్ఆర్సీ. అది ఓకే, ఐ మీన్ ఎన్ఆర్సీకి దీనికి టై చేసి మాట్లాడుతున్నాను నేను. అంటే వెల్, అన్నది భారత సంతతికి చెందినటువంటి మైనారిటీ హిందూ, సిక్, క్రిస్టియన్ వీళ్ళు. బట్ ఓవరాల్ స్కీమ్ ఆఫ్ థింగ్స్ లా అంటే దాని ఫ్రేమ్ వర్క్ మనము ఇంకా అది ఎగ్జాక్ట్లీ ఇది వీళ్ళే చేశారా అది వాళ్ళే చేశారా అని అట్లా మాట్లాడకుండా, దానికి కావాల్సినటువంటి ఫ్రేమ్ వర్క్ కాంగ్రెసే చేసింది అన్నది ఒక టాక్ నడుస్తుంది. అంటే బీజేపీ చేసింది కాంగ్రెస్ చేసింది అనేది కాదు ఇంపార్టెంట్, వాళ్ళు చేసింటారు, వాళ్ళు చేసేవి చేయలేదని మనం ఏం అనట్లేదు కదా. ఈ టైంలో వాళ్ళు చేసింది ఏంటి, బోల్డ్ గా దాన్ని ముందుకు తీసుకెళ్లిపోయి వేరే దేశంలో ఇబ్బంది పడుతున్న హిందూ, సిక్ జాతీయుల్ని ఇండియన్ సిటిజన్షిప్ ఇచ్చేస్తోంది అని చెప్పి వాళ్ళు చేశారు అంటారు. వాళ్ళు 70 ఏళ్ళు రూల్ చేశారు. మరి ఇండియాలో చాలా మంది పాకిస్తాన్ నుంచి వచ్చిన హిందువులు ఇప్పటికీ రెఫ్యూజీసే. ఆ రెఫ్యూజీస్ సిటిజన్స్ అని మార్చడానికి 75 ఏళ్ళు పట్టింది మనకి. గుడిసెల్లో ఉండేవాళ్ళు టెంట్లలో ఉంటున్నారు ఇప్పటికీ ఢిల్లీలో.
బాబు మీరంతా సిటిజన్సే, మీకు ఇదిగో ఓటర్ కార్డు, ఆధార్ కార్డు, బతకండి మామూలుగా అని చెప్పడానికి 70 ఏళ్ళు పట్టింది మనకి. అది సిటిజన్షిప్ అమెండ్మెంట్ బిల్ అంటే. ఓకే, అదంటే వెల్ అన్ని రోజుల నుంచి జరగలేదు ఇక్కడ, కంప్లీట్ చేశారు వీళ్ళు యా కాబట్టి. నేను అనేది ఇప్పుడు వాళ్ళు ఏం చేశారనే దాని గురించి కదా. మోస్ట్ బోల్డ్ డెసిషన్స్ ఇవన్నీ. ఎప్పుడు మనం ఊరికే కథల్లో చెప్పుకునే వాళ్ళం. ఆర్టికల్ 370 ఒకటి, ఈ టైప్ సిటిజన్షిప్ బిల్ ఒకటి, ఎన్ఆర్సి ఒకటి, ట్రిపుల్ తలాక్ ఒకటి, ఇట్లాంటివన్నీ బీజేపీ వాళ్ళు రోడ్ ఎక్కి ఎక్కడికి పోయినా అవన్నిటి గురించి మాట్లాడుతూ ఉండేవాళ్ళు తప్పితే చేయటం లాంటివి ఎవరు ఎప్పుడు చేయలేదు. ఓకే, సో యా, యూ కెన్ కన్సిడర్ దిస్ యాజ్ ఏ బిగ్ దిస్ థింగ్. ఓకే, సో ఇవి మెయిన్ మైల్ స్టోన్స్. అంటే ఒక సంవత్సరంలో, నేను ఇందాకే ఈ షో బిగినింగ్ లోనే అన్నాను, ఇది ఒక సంవత్సరం లాగా లేదండి. మోడీ ఏదో ఈ సెకండ్ టర్మ్ 10 ఏళ్ళు పరిపాలించినట్టు అట్లా అనిపిస్తుంది ఎందుకో. ఎందుకంటే ఎక్కువ వర్క్ అయింది ఈ లాక్డౌన్లు ఇంత ఉండేసరికి. ఐ థింక్ మామూలు ప్రధానికి ఉన్నటువంటి దానికన్నా ఎక్కువ వర్క్ ఆయన చేశాడు అని. మంచి పవర్ వచ్చిందండి వాళ్ళకి, మంచి పవర్ వచ్చింది వాళ్ళకి. 303 సీట్స్ అనేది చాలా బిగ్. ఎప్పుడైతే సెకండ్ టర్మ్ అంత పవర్ఫుల్ గా వచ్చారో వాళ్ళ చేతిలో ఏముందంటే చేయటానికి అవకాశం ఉంది. అవకాశం ఉన్నప్పుడు వాళ్ళు ఒక్కొక్క రోజుకి ఒక్కొక్క బిల్ చొప్పున పాస్ చేశారు. ఆర్టికల్ 370 అసలు తీయటానికి ఒకటే రోజు పట్టింది కరెక్ట్ గా. పొద్దుటి నుంచి సాయంత్రం లోపల 2 లోక్సభ అండ్ రాజ్యసభ పాస్ చేశాయి. అలానే సిటిజన్షిప్ అమెండ్మెంట్ బిల్ కూడా అంతే, 2 ఒక రోజులో అయిపోయినాయి. ఎన్ఐఏ, పాస్కో, యూఏపిఏ ఇవన్నీ కూడా ఒక రోజులోనే పాస్ చేశారు వాళ్ళు. ఎందుకంటే మెజారిటీ ఉంది. రెండోది ఏంటంటే వాళ్ళు పాస్ చేయాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నారు, అవకాశం వచ్చింది, పవర్ వచ్చింది, చేశారు. ఓకే, చెయ్యకపోతే మనం విమర్శించాలి ఖచ్చితంగా. ఎందుకంటే ఎప్పటి నుంచో వాళ్ళు కొండలెక్క అరుస్తూ వచ్చారు, ఇచ్చేస్తాం వచ్చేస్తాం అని. ఫైనల్లీ వాళ్ళకి పవర్ వచ్చింది, చేశారు. మరి ఇప్పుడు ఇంకా ఇప్పుడు మిగిలింది ఒక ఎకానమీ అంటారు రైట్ నౌ. అలా ఏముందండి, ఇంకా చాలా ఉంటాయి. ఇప్పుడు ఈ సెక్షన్ జస్ట్ టు కంక్లూడ్ దిస్ మోడీ 1 year రూల్ సెక్షన్ గురించి మనం కంక్లూడ్ చేద్దాము. అంటే ఇప్పుడు మీరు చెప్పినవి ఇవన్నీ ఉన్నాయి ప్లాన్ లో. 5 trillion ఎకానమీ, ప్రతి ఇంటికి నీళ్లు, 2 గంటల వాటర్, తాగునీరు, బాగానే ఉంది. కానీ ఎకానమీ పడిపోయింది. ఇంకా అంటే ఇప్పుడు ఈ నెక్స్ట్ 4 సంవత్సరాలు దాంట్లో ఇంకేమి ఉన్నాయి చేసే లిస్టులో? నా ఉద్దేశం ప్రకారం వాళ్ళు యూనిఫామ్ సివిల్ కోడ్ ఖచ్చితంగా ఎలక్షన్స్ లోపల పాస్ చేసేస్తారు. ఓకే, ఇంకోటి కూడా వినటం కాదు, చదివాను. వాళ్ళు నేషనల్ లెవెల్లో యాంటీ కన్వర్షన్ బిల్ ఒకటి చెయ్యాలి అనే ఉద్దేశాలు ఉన్నాయి వాళ్ళకి. డబ్బులు ఇచ్చేసేసి ఊరికే మత మార్పిడి చేస్తున్న వాటిని ఆపాలని. ఓకే, సోషల్ అజెండాలో ఇంకా మిగిలిన ఆ రెండు చేసిన తర్వాత ఇంకే స్పెషల్ గా సోషల్ అజెండాలో చేయటానికి వాళ్ళ 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 ఫ్రెండ్లీ పార్టీస్ ఉన్నాయి కదా, సంఘ్ పరివార్లు, అవన్నీ వాళ్ళు ఎప్పటి నుంచో అడుగుతున్నవి ఇవి. సో అవి కూడా చేసేస్తారు. రామ మందిరం అయిపోయింది కాబట్టి ఇంకా చేసేస్తారని అందరూ అనుకుంటున్నారు. అది కూడా చదివాము. ఇంకా వాళ్ళు అది కాకుండా ఇంకా చేసేది ఏమిటి అంటే, మిగిలిన 4 ఏళ్ళు ఒకటే ఉంటుంది వాళ్ళకి. ఈ ఎకానమీ అనేది, ఆర్థిక వ్యవస్థని దేశం పుంజుకునేటట్టు చేయడానికి ఏం చేయాలో అవన్నీ చేస్తూ ఉంటారు. అడ్డంకులు అయితే చాలా ఉన్నాయి దానికి. ఈ కరోనా వైరస్ అనేది మొత్తం ప్రపంచ ఎకానమీనే కూలిపోయింది, భారతదేశం ఒకటే కాదు. సో ఆ అడ్డంకుల మధ్యలో ఎలా పైకి తీసుకెళ్తారు అనేది చూడాలి మనం. ఓకే, వండర్ఫుల్. జస్ట్ కంక్లూడ్. సో ఓవరాల్ గా బాగానే అయింది 1 year రూల్, అండ్ ఎకానమీ వెనక్కి వస్తుంది అంటారు. వస్తుందని ఆశిద్దాం. ఇంకా ఏమొస్తాయో మనం చెప్పలేము, ట్రై అయితే చేస్తున్నారు. ఓకే, నెక్స్ట్ ఈ షోలో భారతదేశము చైనా మధ్య గొడవలు మొదలైనాయి మళ్ళీ చిన్నగా సరిహద్దు ప్రాంతాల్లో. సో అసలు చైనాను చూసి మనం భయపడుతున్నామా? అసలు నిజంగా చైనాకి గెలిసే సత్తా ఉందా? భారతదేశం ఇంతకు ముందు 1962లో ఓడిపోయింది చైనాతో యుద్ధంలో. అప్పటికి ఇప్పటికి మార్పులు ఏమొచ్చాయి? ఇది ముందు ఎటు దారి తీస్తుంది? దీని గురించి మనం ఒక బ్రేక్ తీసుకొని వచ్చి మాట్లాడదాము.
మీరు వింటున్నది సమకాలీన విశ్లేషణ విత్ రమణ ముప్పాల, మే 31, 2020 రికార్డింగ్. బ్రేక్ తర్వాత కలుద్దాం. వెల్కమ్ టు మైండ్ మీడియా, వెల్కమ్ బ్యాక్ టు సమకాలీన విశ్లేషణ విత్ రమణ ముప్పాల, మే 31, 2020 రికార్డింగ్. ఈ షోలో చివరి టాపిక్ రమణ గారు ఇంకా రెడీగా ఉండండి. చైనా భారత్ మధ్య సరిహద్దు వివాదం. ఇది మనం ఇంతకు ముందు డోక్లం ఏరియాలో, అంటే ఈ గవర్నమెంట్ సెకండ్ టర్మ్ రాకన్నా ముందు గొడవ అయింది. అప్పుడు కూడా మన సైనికులు వాళ్ళు ముష్టి యుద్ధాలు చేసుకున్నారు, కాల్చుకోలేదు కానీ తోసుకోవడం ఇట్లాంటివి చేశారు. చివరికి అది ఏదో రకంగా సెట్ అయిపోయింది. అది ఇప్పుడు ఒక వారం క్రితం లడాక్ లో మన వాళ్ళు చైనా ఆక్యుపైడ్, అంటే చైనా వాళ్ళ ఆధీనంలో ఉన్నటువంటి ప్రాంతంలో పెట్రోల్ జీప్తో పెట్రోలింగ్కి వెళ్ళేందుకు చైనా వాళ్ళు అభ్యంతరం చెప్పారు. వాళ్ళు వచ్చేసి మీరు ఇక్కడ నుంచి పోవాలంటే వీళ్ళు వాళ్ళని తోసుకోవడం, కొట్టుకోవడం, తన్నడం జరిగింది. దీంతో మళ్ళీ గొడవ స్టార్ట్ అవుతుంది అని అన్నారు. ఈలోగా ఆయన ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అధిపతి ఆయన సరదాగా మొట్టమొదటిసారిగా తేజస్ విమానంలో ఒక ట్రిప్ వేశారు. సరదాగా తిరిగారు ఆయన ట్రైనర్ దానిపైన. పైగా దానికి బ్రహ్మోస్ మిసైన్లు పెడుతున్నాము అని, అంటే వాటిలన్నిటినీ సైఆప్స్ అంటారండి అన్నమాట. రెండు సైడ్స్ వాళ్ళు ఏంటంటే వాళ్ళు అది నా చేతుల్లో హయ్యర్ ఎండ్ ఉందంటే నా చేతుల్లో హయ్యర్ ఎండ్ ఉందని ప్రొజెక్ట్ చేసుకుంటున్నారు అన్నమాట. అది కాకపోతే మీరు చెప్పిన దాంట్లో, మీరు మాట్లాడిన దాంట్లో ఒకటి ఉంది, నేను డిఫరెన్స్ చెప్తాను మీకు అన్నమాట. ఇప్పుడు ఫస్ట్ మనము అంటే ఇది ఆ బోర్డర్ డిస్ప్యూట్ కింద మాట్లాడదామా దీన్ని? అంటే అక్కడ భారతదేశం నుంచి అంటే భారత సైనికులు వెళ్ళటం అన్నది అది నిజంగా చైనీస్ భూభాగంలోకి మన వాళ్ళు వెళ్ళారా, లేకపోతే చైనా వాళ్ళు భారతదేశంలోకి, అంటే ఇది కాకపోయినా కూడా ఇది మాదే అని బెదిరించారా? అలా కాదు. ఏమైందంటే 1962లో 1962కు బిఫోర్ ఈ భూభాగం మొత్తం భారతదేశంలోనే ఉండేది. 1962లో లడాక్ సైడ్ ఉండే అక్షయ్ చిన్ అన్న ఏరియాని చైనా ఆక్యుపై చేసేసింది. నెహ్రూ గారు యుద్ధం చేయదులే వాళ్ళకి ఇచ్చేద్దామని ఇచ్చేస్తే కనుక, యుద్ధం కూడా చేయనివ్వకుండా చేస్తే అది జరిగింది అనమాట. అది ల్యాండ్ వెళ్ళిపోయిన తర్వాత ఎంత ల్యాండ్ వెళ్ళింది, ఎక్కడి వరకు ఆ ల్యాండ్ వెళ్ళిపోయింది అంటే ఒక లైన్ ఉంటుంది. ఆ లైన్ని లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ అంటారు. ఎందుకని యాక్చువల్ కంట్రోల్ అంటారు? ఎందుకంటే అటు సైడు చైనా ఆక్యుపై చేసిన భూభాగాన్ని ఇండియా రికగ్నైజ్ చేయలేదు. అది చైనా ఆక్యుపై చేసింది కానీ నాదే అంటుంది. చైనా అంటుంది అసలు నీకు ఎప్పుడూ లేదు ఇట్లాంటి ల్యాండ్, మీదంతా బ్రిటిష్ వాళ్ళు రూల్ చేసేవాళ్ళు, ఇదంతా అసలు నాదే అని చైనా అంటుంది. సరే ఈ కొట్లాటను చిన్నగా తీర్చుకుందాము కొట్లాడుకోకుండా అని ఒక అగ్రిమెంట్ ఉంది. ఆ అగ్రిమెంట్లో ఏంటంటే ఇద్దరం కూడా లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ ఉంటుంది కదా, దానికి యువతల దానికి అవతల ఉందాము, కొట్లాడుకోవద్దు. ఎప్పుడైతే మన ఇద్దరి మధ్య అన్ని ఈ బార్డర్ డిస్ప్యూట్ తేలిపోతుందో అప్పుడు ల్యాండ్ మార్పిడో లేకపోతే దీన్నే బార్డర్ అనుకోవటమో ఏదైతే అదే అప్పుడు ఆలోచించుకుందాం. కానీ అప్పటి వరకు ఈ మధ్యలో ఈ లైన్ ఏదుంటే ఆ లైన్ని డిఫాక్టో అంటే ప్రస్తుతానికి టెంపరీ బార్డర్ కింద ఉండి కొట్లాడుకోవటం మానేద్దాం అని అనుకున్నారు. అలా అన్ని చోట్ల వాళ్ళు చాలా చోట్ల లైన్లు గీసుకోగలిగారు. దాన్ని లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ అంటారు. ఆ యుద్ధం తర్వాత జరిగింది అన్నమాట. కానీ మీరు ఇందాక ఒక దాంతో కంపేర్ చేశారు, గుర్తుందా? డోక్లం అని. అవును, డోక్లం. అది దానికి దీనికి సంబంధం లేదు. డోక్లంలోది వేరే అసలు కంప్లీట్ గా. డోక్లం అనేది అసలు ఇండియాతో ఉన్న బార్డర్ కాదు. అది ఇండియాకి పైన ఒక కంట్రీ ఉంది, భూటాన్ అని. ఆ భూటాన్ కి చైనాకి మధ్య ఉండే బార్డర్ లో డోక్లం అనే ఏరియా అసలు యాక్చువల్లీ చైనాలో ఉంటుంది. చైనాలో ఉంటే వాళ్ళు ఏం చేశారంటే ఆ డోక్లం లోంచి ఒక రకమైన రోడ్డు వేస్తున్నారు. ఆ రోడ్డు వల్ల ఏమవుతుందంటే తర్వాత అది తర్వాత ఏంటంటే స్ట్రాటజిక్ గా భూటాన్ కి ఇండియాకి కూడా ఆ జంక్షన్ లో కష్టాలు వస్తాయి అన్నమాట. అక్కడ వాళ్ళు అక్కడి నుంచి వాళ్ళ ప్లాన్లు వేరే ఉన్నాయి. అక్కడి నుంచి బంగ్లాదేశ్ లోకి ఎలాగోలా అంటే వాళ్ళ ఆర్మీకి ఈజీ అయిపోతుంది మనది ఉన్నట్టుండి వచ్చి ఆక్యుపై చేసుకోవటానికి. అందుకని ఏం చేసిందంటే ఇండియన్ గవర్నమెంట్, ఇండియన్ ఆర్మీ ఏం చేసిందంటే వాళ్ళ డోక్లంలోకి వెళ్ళిపోయి టెంట్లు వేసుకుని అక్కడ కూర్చుంది. ఎందుకంటే ఆ రోడ్డు వేయనివ్వకుండా ఉండడం కోసం. అక్కడ వీళ్ళకి ఇష్టం, వాళ్ళ బార్డర్ కి అంత క్లోజ్ గా రోడ్లు వేయకూడదు అని కొన్ని రూల్స్ ఉన్నాయి. వాళ్ళ మధ్య ఒక సంజోతాలు ఉన్నాయి, అన్రిటర్న్ అన్నమాట.
ఆ అన్రిటర్న్ది బ్రేక్ చేస్తున్నావు, నేను ఊరుకోను అని చెప్పి అటు వెళ్ళి కూర్చున్నారు. ఇండియన్ సోల్జర్స్ అక్కడ వెళ్ళి టెంట్లు వేసేసుకుని వాళ్ళ ల్యాండ్లో కూర్చున్నారు. అందరికీ తెలుసు డోక్లం చైనాదని. డోక్లం అనేది చైనాలో భాగం అది అన్నమాట. సో దాంతో దీన్ని కంపేర్ చేయకూడదు. ఇక్కడ ఏమైందంటే ఇది అన్ని చోట్ల లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ గీత గీసుకోగలిగారు, కానీ ఈ పర్టికులర్ స్ట్రెచ్ ఉందే, ఇది ఏమంటారంటే దీన్ని గాల్వాన్ ఏరియా అంటారనమాట. ఈ లడక్ దగ్గర గాల్వాన్ రివర్ దగ్గర ఏరియా ఇది. ఈ పర్టికులర్ ఏరియాలో వాళ్ళు లైన్ గీయటానికి కూడా ఒప్పుకోలేదు చైనా వాళ్ళు. వాళ్ళకి అంబిగ్యూటీ కావాలి. ఎందుకంటే ఎప్పుడైనా ఇట్లాంటి పనులు చేసి ఇది అసలు నాదే, ఇదే అంటాను నేను లైన్, అది కాదు అని ఎప్పుడైనా ఇట్లా బెదిరించడానికి ఉంచుకోవాలన్నమాట వాళ్ళు. దీన్ని కాన్సెప్ట్ ఏమంటారంటే ఈ మొత్తం ఇట్లా కొంచెం కొంచెం బార్డర్ని గిల్లుకుంటూ తీసేసుకోవటం ల్యాండ్ని సలామీ స్లైసింగ్ అంటారు. ఈ టైప్ ఆఫ్ థింగ్ అనమాట. ల్యాండ్ బార్డర్ ఉన్న వాళ్ళది పాత రోజుల నుంచి ఉన్న ఒక యుద్ధ రీతి అనమాట. ఇది మంచి యుద్ధం కాదు, ఇది ధర్మ యుద్ధం కాదు. కాబట్టి అదే మన అంటే సింపుల్ గా చెప్పాలంటే ఈ ఒక పొలం మధ్యలో మడులు ఉంటాయి కదా, అంతే, దాన్ని చిన్నగా పెంచుకుంటూ అది ఆ మడిని చిన్నగా ఒకళ్ళొకళ్ళు నరికేసుకునేవాళ్ళు, తగ్గించుకోవటం ఒకళ్ళు పెంచుకోవటం చేస్తూ పక్క వాళ్ళ పొలాన్ని ఆక్యుపై చేయడం. మనం ఎన్ని వినలేదు పల్లెటూళ్ళలో ఈ పొలంలో వాడు వచ్చి ఆక్యుపై చేసుకునే మర్డర్ చేయటాలు ఇట్లాంటివి ఎన్ని కత్తి పెట్టి కోసేసుకునేవాళ్ళు ఒకళ్ళనొకళ్ళు. సో సలామీ స్లైసింగ్, అది సలామీ స్లైసింగ్ అంటారు. సో ఇప్పుడు ఏం చేశారంటే వాళ్ళు చైనా ఒక పీస్ ఆఫ్ ల్యాండ్ ఉందన్నమాట. అది ఎవరు నో మ్యాన్స్ ల్యాండ్, అంటే ఎవరు వెళ్ళరు అందులోకి. ఇండియా వాళ్ళు వెళ్ళరు, చైనా వాళ్ళు రారు, అది వదిలేశారు. అది ఎంత ఏరియా ఉంటుందంటే 5 కిలోమీటర్ల ఏరియా ఉంటుంది అటు ఇటు కూడా మొత్తం కలిపి. ఎందుకంటే అక్కడ లైన్ రాసుకోలేదు వాళ్ళు, లైన్ రాసుకోలేదు కాబట్టి గొడవ ఎందుకులే అని చెప్పి మంచిగా అటువైపు అటు ఇటువైపు ఇటు ఉంటూ ఉంటారు. కాకపోతే చైనా ఏం చేస్తుందంటే గత 10 ఏళ్ల నుంచి చేస్తోంది ఈ పని ఈ ఏరియాలో. అప్పుడప్పుడు యువతల సైడ్కి వచ్చేసి ఇదే నాదంటాం, మళ్ళీ వెళ్ళిపోవటం, అట్లా బెదిరిస్తూ ఉండటం చేస్తాం. ఎందుకు చేస్తోంది అనేది ఇంపార్టెంట్. మీకు ఎందుకు చేయగలుగుతోంది అంటే వాళ్ళు ఏం చేశారంటే ఈ పని వాళ్ళకి ఎప్పటి నుంచో ఒక ఐడియా ఉంది. ఇది కనుక ఇటు కనుక వచ్చి లడాక్ దాకా ఆక్యుపై చేయకపోతే ఇండియాకి పాకిస్తాన్ మీద ఎప్పటికైనా అడ్వాంటేజ్ వచ్చేసేసి గిల్జిత్ బాల్టిస్తాన్ అనే ఏరియా ఉంది, లడక్ కి లెఫ్ట్ సైడ్ ఉంటుంది పైన అన్నమాట. అది కనుక ఆక్యుపై చేసేసుకుంటే చైనాకి స్ట్రాటజిక్ గా పాకిస్తాన్లోకి వెళ్ళటానికి అవకాశం ఉండదు చైనా తరఫు నుంచి అన్నమాట. ఇండియా చేతిలో కనుక గిల్జిత్ బాల్టిస్తాన్ వచ్చేస్తే చైనా టు పాకిస్తాన్ ల్యాండ్ రూట్ ఉండదు, నెంబర్ 1. నెంబర్ 2 ఏమవుతుందంటే ఇండియా కనుక గిల్జిత్ బాల్టిస్తాన్ ఆక్యుపై చేయడం జరిగితే ఇండియాకి డైరెక్ట్గా కజకిస్తాన్, తజికిస్తాన్, సెంట్రల్ ఏషియా, రష్యా అట్లా ల్యాండ్ రూట్ వచ్చేస్తుంది అన్నమాట. సో అందుకని ఇప్పుడున్న పరిస్థితుల్లో పాకిస్తాన్ అనేది ఎప్పుడైనా కూలిపోయే అవకాశం ఉంది అని వాళ్ళకి తెలుసు, చైనా వాళ్ళకి కూడా. పాకిస్తాన్ని వాళ్ళు ఎంత కష్టపట్టి నిలబెట్టినా నిలబడదేమో అనే ఒక సెల్ఫ్ కాన్ఫిడెన్స్ పోయింది వీళ్ళందరికీ అన్నమాట. దానివల్ల ఏం చేస్తున్నారంటే వాళ్ళ పని కూడా మనమే చేసేసుకోవాలి, ముందు జాగ్రత్త ఉండాలని చెప్పి ఈ లడాఖ్కి దూరంగా ఉండే ఏరియా చైనా ఆక్యుపై చేసుకున్న దానిలో రోడ్లు, బ్రిడ్జ్లు అన్ని చాలా బార్డర్ వరకు వాళ్ళు వేసేశారు చైనా వాళ్ళు అన్నమాట. వేసేస్తే ఏమవుతుంది, బార్డర్ వరకు వేసేసుకుంటే ఆర్మీ ట్యాంకర్లు కానీ ఏమైనా రోడ్డు మీద వచ్చేసేసి టకామని యువతల సైడ్కి రాగలుగుతాయి తొందరగా అన్నమాట. ఆ ప్లాన్లలో ఉండి వాళ్ళు చాలాసార్లు వస్తూ వెళ్తూ ఉన్నారు. ఇది చూసుకుని ఫస్ట్ 5 years ఆఫ్ ద గవర్నమెంట్ ఏం చేసిందంటే ఈ మోడీ గవర్నమెంట్ ఇటు సైడ్ లడాక్ నుంచి కూడా ఆ బార్డర్కి వెళ్ళటానికి రోడ్డు, ఒక బ్రిడ్జి వేసేసింది అనమాట. అంటే మన ఆర్మీ వాళ్ళు కూడా ట్యాంకర్స్తో సహా 45 నిమిషాల్లో బార్డర్ దగ్గరికి వెళ్ళిపోగలుగుతారు అన్నమాట. సో ఈ రోడ్ అంతా వేస్తున్నారు కాబట్టి ఈ రోడ్లు వేయటం వాళ్ళకి నచ్చలేదు చైనా వాళ్ళకి. అందుకని వాళ్ళు ఏం చేశారంటే ముందు వచ్చేసేసి ఈ అన్మాన్డ్ ల్యాండ్ అని చెప్పా కదా, 5 కిలోమీటర్లు ఉంటుంది, అందులో అటు కానీ ఇటు కానీ మన ఇండియా వాళ్ళు కానీ చైనా వాళ్ళు కానీ వెళ్ళరని ఆ వెళ్ళని ఏరియాలోకి వచ్చేసేసి టెంట్లు వేసుకుని కూర్చున్నారు ప్రస్తుతం చైనా వాళ్ళు. ఓకే 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 అంటే వాళ్ళు వెళ్ళమంటారు, ఇది మా ల్యాండ్ మేము వెళ్ళమంటారు. అంటే కేవలము భారతదేశము ఇప్పుడు గిల్గిట్ బాలిస్తాన్ ఏరియాని కొట్టేస్తుంది కాబట్టి, అనే భయానికి అది కొట్టేస్తే కనుక చైనాకి పాకిస్తాన్ తోటి డైరెక్ట్ కనెక్టివిటీ పోతుంది కాబట్టి నెగోషియేట్ చేయడం కోసం అది నువ్వు కొట్టడానికి వీల్లేదనో, కొడితే కనుక నువ్వు తీసేసుకుంటే కనుక నాకు నీకు మధ్య ఇలాంటివి ఏవైనా రూల్స్ ఉండాలనో, లేకపోతే ఆల్రెడీ వుహాన్
వలన ప్రపంచం అంతా వీళ్ళని చాలా అండర్ ప్రెషర్ ఉన్నారు. చైనా వాళ్ళు ప్రస్తుతం ప్రపంచం అంతా హేట్ చేస్తోంది కదా. దాన్ని దాని నుంచి దూరం వెళ్ళటం కోసం ఏదైనా ఒక వార్ విని చూపించడానికి కోసము ఇవన్నీ ఏంటంటే నెగోషియేషన్స్, ప్రొజెక్షన్స్, సైఆప్స్ కోసం అని చేస్తున్న పనులు ఇవి. నిజంగా యుద్ధం చేయరు ఎవరు వాళ్ళు. వాళ్ళు నిజంగా యుద్ధం చేయడం అంటే వాళ్ళకంత వాళ్ళ అంత పిచ్చోళ్ళు కాదు. సింపుల్ లాంగ్వేజ్లో చెప్పాలంటే నిజమైన యుద్ధం ఇండియా తోటి చేయటం అంటే ఎవరు విన్నర్స్ ఉండరు. నేను విన్నర్ అంటే నేను విన్నర్ అనుకోవాల్సిందే తప్పితే రెండు సైడ్లు సర్వనాశనం అయిపోతాయి రెండు దేశాలు అన్నమాట. ఇదేమి 1962 ఇండియా కాదు ఇది. నువ్వు వచ్చి ఆక్యుపై చేసుకో నాయన, నాకేం పర్వాలేదు అనే టైప్ ప్రైమ్ మినిస్టర్లు పైన అక్కడ కూర్చుని లేరు అన్నమాట. యుద్ధానికి ఆర్మీ వాళ్ళు మేము చేస్తాం బాబు అంటే వద్దు, వాళ్ళని ఆక్యుపై చేసుకొని అని వదిలేసే టైప్ లీడర్షిప్ ప్రపంచంలో కని విని ఎరగని టైప్ లీడర్షిప్ అది మనకి ఫస్ట్ ప్రైమ్ మినిస్టర్. అలాంటిది కని విని ఎరగనంటే మీరు అది నెగటివ్ గా చెప్తున్నారు. అసలు మీకు ఎక్కడా ప్రపంచంలో హిస్టరీలో జవహర్లాల్ నెహ్రూ లాంటి లీడర్ మళ్ళీ దొరకడు మీకు. మా ల్యాండ్ నువ్వు తీసుకుంటే తీసేసుకోపో అని ఎట్టి పరిస్థితుల్లో చైనాకే ఇవ్వాలి, మాకు అక్కర్లేదు. యునైటెడ్ నేషన్స్ లో వీటో పవర్ కానీ ఏదైనా సరే చైనాకి మాత్రమే ఇవ్వండి, మాకు అక్కర్లేదు అని చెప్పే మూర్ఖపు ప్రైమ్ మినిస్టర్లు ప్రపంచానికి ఏ దేశానికి ఎవ్వరికి ఎంత అరిష్టం చేసుకున్న వాళ్ళకి కూడా దొరకరు అన్నమాట. మళ్ళీ అలా అని చెప్పి నేను ఏదో వాళ్ళ ఫ్యామిలీ మొత్తాన్ని తిడుతున్నాను అనుకోవాకండి. ఆయన కూతురు ఇందిరాగాంధీ 20,000 టైమ్స్ బెటర్గా చేసింది ఆవిడ వచ్చిన తర్వాత ప్రైమ్ మినిస్టర్. ఎస్పెషల్లీ ఆవిడ ఫాల్ట్ లైన్స్ ఉండొచ్చు ఆవిడకి, కానీ ఆయన చేసిన చండాలాన్ని మొత్తాన్ని రివర్స్ చేయడానికి చాలా కష్టపడి రివర్స్ చేస్తేనే 1971లో బంగ్లాదేశ్ని పాకిస్తాన్ నుంచి వేరు చేయగలిగింది ఇండియా. సో ఇక్కడ మనం పార్టీ లేకపోతే ఫ్యామిలీ అనేది కాదు, పర్సన్ గురించి మాట్లాడుతున్నాం. ద ఫస్ట్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా లాంటి దౌర్భాగ్య ప్రైమ్ మినిస్టర్ అసలు ఏ దేశానికి ఎప్పుడు చెత్త దేశానికి కూడా ఇంత మటుకు వచ్చి ఉండరు అన్నమాట. సో ఇప్పుడు కమింగ్ బ్యాక్ టు ఎక్కడైతే మనం పెట్రోల్ చేస్తున్నామో మన జీపుల ద్వారా తిరుగుతున్నారో అక్కడ ఇప్పుడు మరి బ్యాక్ డౌన్ అయినట్టు చెప్పారు కదా వాళ్ళు. బ్యాక్ డౌన్ అవుతారండి, అవన్నీ ప్రొజెక్షన్. దాని మీనింగ్ ఏంటి? ఇప్పుడు ఎండ్ రిజల్ట్ ఓకే, మీరు అక్కడే ఉన్నారు. బ్యాక్ డౌన్ అయ్యారు అంటే ఏమిటి స్టేట్మెంట్ ఇచ్చారు, మేమేమి యుద్ధం చేయలేదు, మేము మాట్లాడతాము, మాకు ఇండియాతో రిలేషన్షిప్ చాలా ఇంపార్టెంట్, అసలే కోవిడ్ ఇద్దరం కలిసి ఫైట్ చేస్తున్నాం కోవిడ్ని, నైస్గా మాట్లాడారు అన్నమాట. అంతేకాని నైస్గా మాట్లాడారు కదా అని వాళ్ళేం వెనక్కి వెళ్ళిపోలేదు, ఇంకా ఆ టెంట్లలోనే ఉన్నారు ఇప్పటికీ. సో అదే అంటే మరి దాన్ని బట్టి నెక్స్ట్ వాళ్ళు చాలా మాట్లాడతారు బిహైండ్ ద సీన్స్ నెగోషియేషన్స్ లోకి అన్నమాట. వాళ్ళు ఏమని మాట్లాడతారంటే నువ్వు ఆర్సీఈపీ అని ఉంది కదా, అప్పుడు ఒకసారి మాట్లాడుకున్నాం గుర్తుందా మనం. ఆర్సీఈపీ అంటే వాళ్ళు ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ తోటి ఒక ఆసియాన్, ఇండియా, చైనా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ తోటి కలిపి ఒక ఎకనామిక్ జోన్ ఒకటి తయారు చేద్దాం అనుకున్నారు వాళ్ళు. చైనా లీడింగ్ అన్నమాట. ఇండియా అందులోంచి బయటకు వచ్చేసి నెగోషియేషన్స్ నుంచి బయటకు వచ్చేసింది. ఇండియా బయటకు వచ్చిన తర్వాత ఇంకెవ్వరు ఉండరు, ఎందుకంటే ఇండియా అంత పెద్ద కంట్రీ బయటకు వస్తే మిగతా వాళ్ళకి ఉపయోగం లేదు అన్నమాట. సో వాళ్ళు అనుకున్నది ముందుకు వెళ్ళలేదు, నెంబర్ 1. నెంబర్ 2, వాళ్ళు ఎంత ట్రై చేసి గవర్నమెంట్లు వాటిని చేసుకోవాలనుకున్న మాల్డీవ్స్, మళ్ళీ శ్రీలంక, ఇవన్నీ కూడా వాళ్ళ పరిధిలో లేకుండా మళ్ళీ భారతదేశం మాటే వింటున్నాయి. నేపాల్లో ఈ ల్యాండ్ని నాదే అనిపించారు ఫస్ట్ వాళ్ళ ప్రైమ్ మినిస్టర్ తోటి, ఇండియాలో ఉండే ల్యాండ్ని అనిపించి, సరే అమెండ్మెంట్ కోసం కాన్స్టిట్యూషన్కి వెళ్తే వాళ్ళ ఆర్మీ జనరల్, నేపాల్ ఆర్మీ జనరల్ మిగతా వాళ్ళందరూ చేయడానికి వీల్లేదన్నారు, వెనక్కి తగ్గింది నేపాల్ కూడా. సో వాళ్ళు అనేక రకాలమైన ప్రెషర్స్ ఇండియా మీదకి తేవాలని ట్రై చేస్తూ ఉన్నారు, అన్ని విఫలమవుతూ ఉన్నాయి. గత నేపాల్లో సక్సెస్ఫుల్ గా వాళ్ళు అయ్యారు అని అంటే ఎక్కడైంది, వాళ్ళు ఒక మాట అన్నాడు ప్రైమ్ మినిస్టర్, వెంటనే వెనక్కి తగ్గిపోయారు వాళ్ళు, నేపాల్ వాళ్ళు కూడా. ఎవరు అలా చెయ్యరు ఇండియా తోటి. ఇప్పుడు నమ్మండి నమ్మకపోండి, మలేషియా వాళ్ళు కాశ్మీర్ని మనము 370 తీగానే యాంటై ఇండియా స్టేట్మెంట్ మలేషియన్ ప్రైమ్ మినిస్టర్ మహతీర్ మొహమ్మద్ ఇచ్చాడు. ఇచ్చిన వెంటనే మన వాళ్ళు ఏం చేశారు, పాల్మోలివ్ ఆయిల్ మలేషియా నుంచి కొనకుండా మన మేజర్ బయర్స్ ఇండోనేషియా నుంచి కొనటం మొదలెట్టారు. దాంతో మహతీర్ మొహమ్మద్ గారి గవర్నమెంట్ పడిపోవటమే కాకుండా లేటెస్ట్ న్యూస్ ఏంటంటే ఆయన్ని పార్టీలోంచి కూడా బయటికి తీశారు. ఆ తీయటమే కాకుండా మలేషియా గవర్నమెంట్ కరప్షన్ మెజర్స్ కింద
కాశ్మీరుకిను మాకు సంబంధం లేదు, అది ఇండియాస్ ఇంటర్నల్ మ్యాటర్ అని చెప్పి మన ఒక స్టేట్మెంట్ కూడా ఇచ్చి మళ్ళీ పాల్మోలివ్ ఆయిల్ వీటిలో మళ్ళీ ఫ్రెండ్లీ రిలేషన్షిప్స్ కోసం మళ్ళీ ఇండియాని అప్రోచ్ అయింది. సో నేను చెప్పేది ఏంటంటే ఇండియా అనేది ఇప్పుడు ఆ రీజనల్లీ ఈజ్ ఎ బిగ్ షరీఫ్. అంటే చిన్న ఈ చుట్టుముట్టున్నటువంటి దేశాలన్నిటితోని సంబంధాలు మంచిగా ఉంచుకుంటూ మన అదుపాజ్ఞలలో ఉంచుకుంటారన్నమాట. ఉంటారు, అది అన్నమాట. అట్లా అనొచ్చా? అదుపాజ్ఞలలో ఉంచుకోవటానికి రెండు పద్ధతులు ఉన్నాయి. ఒకటి, నువ్వు కనుక నా మాట వినకపోతే అది చేస్తా ఇది చేస్తా అని చెప్పడం నేను వేరు. కావాలని అన్నాను అది అదుపాజ్ఞలు అంటే కానీ అమెరికా లైన్ లాగా క్రాస్ చేస్తే ఊరుకో. అది పోలీస్ మెన్ లాగా కాదు, నువ్వు లైన్ క్రాస్ చేస్తే మటుకు ఊరుకో. లైన్ క్రాస్ చేయకపోతే నీ లైఫ్ నువ్వు బతుకు. అది ఇండియా యొక్క దాన్ని ఏంటంటారంటే ఆ కాన్సెప్ట్ వేరు, విశ్వగురు కాన్సెప్ట్ అదనమాట. ఇది పద్ధతిగా ఉండు, నాకు అగెన్స్ట్ గా ఉండే వాళ్ళని తీసుకొచ్చి ఇక్కడ ఏదో చెయ్యాలి అన్నమాట చేయకూడదు. అది చైనా అంతే అయింది, నీ బిజినెస్ నువ్వు చేసుకో. అది శ్రీలంక అంతే అయింది. ఇప్పుడు మాల్డీవ్స్ లో వాళ్ళు ఏకంగా గవర్నమెంట్ ఎలక్షన్స్ అన్నిటినీ ఏదో చేసేద్దామని చూశారు వాళ్ళు. అది కూడా రివర్స్ చేసేసి చైనీస్ ఫ్రెండ్లీ గవర్నమెంట్ పడిపోయేటట్టు చేశారు మన వాళ్ళు. కొత్త గవర్నమెంట్, మంచి ఎలక్టెడ్ గవర్నమెంట్, ఇప్పుడు కంప్లీట్ భారతదేశం ఫ్రెండ్లీగా ఉండే గవర్నమెంట్ వచ్చింది. నేపాల్కి అయితే చాలా కష్టం. నేపాల్ అలా కంప్లీట్ యాంటీ ఇండియాగా ఉండి సర్వైవ్ అవటమే కష్టం అక్కడ. ఎందుకంటే వాళ్ళకి రెండు భాగాలు ఉన్నాయి. 50% ఆఫ్ ద నేపాలీ పాపులేషన్ మధేషీస్ అంటారు అన్నమాట. వాళ్ళందరూ ఇండియా వాళ్ళతోటి డైరెక్ట్ గా పెళ్లిళ్ళు రిలేషన్షిప్స్ తోటి ఉంటారు. ఎట్లా కుదురుతుంది? నేపాల్ అనేది ఒక యూపీ బీహార్ కి ఎక్స్టెండెడ్ స్టేట్. అది 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 ఎలా కుదురుతుంది? అది అట్లా ఊరికే చేస్తే అక్కడ చాలా ఈజీ ఇండియా అక్కడ చేతులు పెట్టి ఏదైనా చేయటం అనేది. అందుకే వాళ్ళు ముందుకు కూడా వెళ్ళలేదు దాని మీద అన్నమాట. మరి ఊరికే తాటాకు చప్పుడులే అంటారా మరి? అంటే తాటాకు చప్పుడులు అన్ని అట్లా. నెక్స్ట్ వచ్చేసరికి యుద్ధం జరిగింది అనుకోండి, మీకు యుద్ధం జరిగితే చైనాను చూస్తే చైనా ముందు చాలా మంది మనం నిలబడలేము, మనము అసలు దూరంగా ఉండటం మంచిది వాళ్ళతోని, అనవసరంగా మనకన్నా గట్టి మాట్లాడే వాళ్ళు రెండు రకాల వాళ్ళు ఉంటారు. ఒకటి అత్యంత పిరికి పందలు ఉంటారు. రెండు చైనానే మంచి, చైనా బాగుపడితే బాగుండు, ఇండియా బాగుపడకూడదు అనే టైప్ వాళ్ళు ఉంటారు. కమ్యూనిస్ట్ పార్టీ ఉందనుకోండి ఇండియాలో, లెఫ్టిస్ట్ కమ్యూనిస్ట్ పార్టీ వాళ్ళు ఎప్పుడు చైనానే పే చేసింది వాళ్ళకి, వాళ్ళ బతుకంతా. సో అట్లాంటి వాళ్ళు ఎప్పుడు చైనా సైడే మాట్లాడతారు. లైక్ మన ద హిందూ అని ఒక న్యూస్ పేపర్ ఉంది, ఎన్ రామ్ ఉన్నాడు అనుకోండి, ఆయన ఎన్ రామో లేకపోతే ఎన్ చింగో నాకు అర్థం కాదు ఆయన పేరు అన్నమాట. సో అలాంటి వాళ్ళు విషయానికి వద్దాము. అంటే యుద్ధం జరిగితే భారతదేశము అంటే చైనాని ఎదుర్కోగలుగుతుందా కనీసం అన్న? 1962లో మనం ఓడిపోయాము. ఎందుకు ఎదుర్కోలేదండి? ఏం తక్కువ ఉంది ఇండియాకి? ఒకసారి ఆ జియోగ్రఫీ చూడాలి అందరూ. హారిజాంటల్ గా పెద్ద పెద్ద హిల్ రేంజెస్ ఉంటాయి చైనాకిను భారతదేశానికి మధ్యలో. వాళ్ళు ఎలా యుద్ధం చేస్తారు ఇండియాతోటి? చివరికి ఏం చేయాలి ఇండియాతోటి యుద్ధం అంటే? ఇండియన్ ల్యాండ్ ఆక్యుపై చేయాలి. వాళ్ళు అరుణాచల్ ప్రదేశ్ని ఆక్యుపై చేయగలరా? ఎంత కష్టపడాలి వాళ్ళు ఆక్యుపై చేయాలంటే? ఎంత ఆర్మీని పంపించాలి, ఎంత ఖర్చు పెట్టాలి వాళ్ళు? అంతా చేసిన తర్వాత వాళ్ళు గెలిచి వెళ్ళగలరా? గెలిచి వెళ్ళడం అంటే అర్థం ఏమిటి? ఫర్ ఎగ్జాంపుల్, ఇది చాలా మందికి తెలియదేమో, ఒకసారి గూగుల్లో సెర్చ్ చేసుకుంటే తెలుస్తుంది. 1985 86లోనో సోమ్డోరంగ్ చూ అని ఒక ఏరియా ఉంటుంది అరుణాచల్ ప్రదేశ్లో బార్డర్లో. అక్కడ చైనా వాళ్ళు ఇండియన్ సోమోడోరంగ్ చూకి ఆక్యుపై చేస్తే ఇండియా రివర్సల్ చేసినప్పుడు ఎంతమంది చైనీస్ సోల్జర్స్ చచ్చిపోయారు? బయటికి చెప్పుకోరు ఎవరు. 1600 మంది చైనీస్ సోల్జర్స్ ఇండియా. సోమ్డోరంగ్ చూ దాని పేరు అన్నమాట. అది 1600 చైనీస్ సోల్జర్స్ చచ్చిపోయారు, 600 ఇండియన్ సోల్జర్స్ చచ్చిపోయారు. అంటే ఏంటి? క్యాజువాలిటీ రేట్ ఒకసారి చూడండి ఎంత హై ఉందో. ఇప్పుడు ఇండియా తోటి చైనాకి ఏ బార్డర్లో వాళ్ళు ఏదైనా బార్డర్లో చేస్తే జరిగేది సేమ్ థింగ్. అంటే ఏంటంటే వాళ్ళు యుద్ధంలో చేసినప్పుడు ముందుగా రెడీ అయి ఉండాలి, ఇంతమంది వరకు మనకు క్యాజువాలిటీస్ ఉంటాయి అని. సరే, క్యాజువాలిటీస్ ఉండకుండా ఎయిర్ వార్ చేశారు అనుకుందాం. ఎయిర్ వార్ అంటే ఏంటది? ఎయిర్ ఫోర్స్ వాడితే ఎస్కలేటరీ. అది
ఎయిర్ ఫోర్స్ నువ్వు ఎప్పుడైతే పైకి ఎత్తావో మన వాళ్ళు మిజైల్స్ వాడతారు. ఇక్కడ ఢిల్లీ, అక్కడ షీజ్, అక్కడ బీజింగ్ ఇలాంటివన్నిటిని ఒకళ్ళనొకళ్ళు కొట్టుకోవడం మొదలెడతారు. కొట్టుకున్న తర్వాత ఏమవుతుంది? చైనా యొక్క అసలు గోల్ ఏంటి? వరల్డ్ ఎకనామిక్ పవర్ అవ్వాలని. ఇండియాతోటి యుద్ధం చేసి ఒక చిన్న జమ్మూ అండ్ కాశ్మీర్లోనో లడఖ్ వరకు ఏదైనా ఒకవేళ గెలిచిందే అనుకుందాం, మాట వరుసకి మనం. అరుణాచల్ ప్రదేశ్లో తవాంగ్ వరకు గెలిచిందే అనుకుందాం. ఇది కూడా మాట వరుస, గెలుస్తారని నేను అనట్లేదు అన్నమాట. ఆ తర్వాత వాళ్ళు ఏంటి చేసేది? ఇండియాతోటి ఇవి చేసి ప్రపంచంలో ఉండే వాళ్ళ ఎకానమీ అంతా కూలిపోయిన తర్వాత వాళ్ళు ఏం చేస్తారు? ఇంకోటి, ఇండియాకి చైనాకి కూడా చాలా హై అండ్ న్యూక్లియర్ వెపన్స్ ఉన్నాయి. కోపం వచ్చి ఎవడో ఒకళ్ళ మీద ఒకళ్ళు న్యూక్లియర్ వెపన్స్ వేసుకోవచ్చు. అంటే ఇద్దరూ సర్వనాశనం అయిపోతారు. సో ఇద్దరూ సర్వనాశనం అయిపోయేది ఏంటంటే అదే డిటరెన్స్ వాల్యూ ఉన్నది. ఎందుకు కొట్టుకుంటారు వాళ్ళు? ఇవన్నీ ఏంటంటే పోస్చరింగ్, ఎప్పటి నుంచో చేస్తున్నారు పోస్చరింగ్. అలాంటి పోస్చరింగ్ చేసుకుని నెగోషియేషన్స్ చేయడానికి ట్రై చేస్తారు. వాళ్ళు ఏం చేస్తున్నారంటే చైనా వాళ్ళు ప్రస్తుతం ముందుగా వచ్చేసేసి ఇక్కడ పెట్టి హై హై అది అడ్వాంటేజ్ తీసుకుని ఈ అడ్వాంటేజ్ తోటి ఇండియన్ గవర్నమెంట్ తోటి పెద్ద నెగోషియేషన్ కోసం వస్తున్నారు. కానీ ఇండియన్ గవర్నమెంట్ వెరీ క్లియర్గా ఉంది, ఎన్ని క్యాజువాలిటీస్ వచ్చినా సరే అట్ ఎ గన్ పాయింట్ నెగోషియేషన్స్ మేము చెయ్యము అని. యాక్చువల్లీ అంటే నిజంగా చైనా ఇప్పుడు ప్రపంచంలో నేను చూస్తున్న అమెరికా లాంటి దేశాలైతే ఇప్పటికీ ఆఫ్ఘనిస్తాన్లో యుద్ధము, ఇరాక్లో యుద్ధము, ఏదో ఒకటి ఏదో కొసోవో అని వెళ్తుంటాయి. చైనా వాళ్ళు లాస్ట్ 20 సంవత్సరాల్లో వాళ్ళ దేశస్తులు యుద్ధం చేసింది అయితే నేను చూడలేదు లాస్ట్ 20 సంవత్సరాలు అయితే. వాళ్ళన్ని యుద్ధాలన్నీ ఇలాంటివేనండి, దొంగ యుద్ధాలన్నీ. ఇవన్నీ ఏంటంటే బార్డర్లో సోవియట్ యూనియన్ తోటి కూడా ఇలానే ట్రై చేసేవాళ్ళు. ల్యాండ్ని చిన్న చిన్నగా సైబీరియా ఏరియాలో ల్యాండ్ గ్రాప్ చేసుకోవడం. ఒకరోజు ఆల్మోస్ట్ రష్యా చైనా యుద్ధానికి వచ్చేసాయి అనుకున్నారు అన్నమాట. ఇట్లానే మొహరింపులు జరిగాయి, బార్డర్ వరకు మొహరించుకున్నారు, ఇంకేముంది రేపు అయిపోతుంది యుద్ధం అన్నారు. మళ్ళీ అది ఇద్దరు వెనక్కి తగ్గిపోయారు. వాళ్ళు నిజంగా కన్సిడరబుల్గా చెప్పుకునే యుద్ధం ఎప్పుడు చేశారంటే చైనా వాళ్ళు వియట్నాం తోటి 1979లో చేశారు అన్నమాట. అది కూడా ఇట్లానే బార్డర్లోనే అన్నమాట చేశారు. చైనాకేమో నేనే గెలిచానంటుంది, వియట్నాం కూడా నేనే గెలిచానంటుంది. కానీ చాలా క్యాజువాలిటీస్ జరిగాయి. రెండు సైడ్స్ 15,000 మంది దాకా చనిపోయారు సోల్జర్స్. చెప్పుకోరు, బయటికి ఎవరు చెప్పరు ఇంతమంది చనిపోయారు అంతమంది చనిపోయారు. ఎందుకో ఇప్పుడు నేను ఇందాక చెప్పాను మీకు సోమ్డోరంగ్ చూది, అది కూడా వాళ్ళకెళ్ళి 1600 మంది చనిపోయారంటే ఏం ఒప్పుకోరు, వాళ్ళు ఏం చావలేదని అంటారు. చైనాకు ఏంటంటే అన్ని హైడ్ చేసి పెట్టుకుంటుంది, వాళ్ళ గవర్నెన్స్ స్టైల్ అలాంటిది అన్నమాట. వాళ్ళు ఇప్పుడు నిజంగా చెప్పండి, వాళ్ళు ఏరోప్లేన్లో పైకి ఎగిరి వేరే దేశం మీద ఒక 2 బాంబులు ఎప్పుడైనా వేసారా? ప్రపంచంలో మీరు వేరే ఇండియా వేసింది, యుద్ధం చేసింది 1971లో పాకిస్తాన్ తోటి. కొరియా వార్ టైంలో వాళ్ళు ఇన్వాల్వ్ అయినట్టున్నారు కదా. అన్ని ఇట్లానే ఉంటాయి అన్నమాట. సింపుల్గా వెళ్తారు, ఈ బార్డర్లోకి వెళ్ళి వాళ్ళకి అవసరం, వాళ్ళ అవతల వాడు వీక్ అయితే కనుక బార్డర్లో సలామీ స్లైస్ చేసుకుని వచ్చేస్తారు. వాళ్ళు రిపల్స్ చేస్తే వెనక్కి వెళ్ళిపోతారు తోక ముడుచుకుని. సో ఇది ఊరికే అట్లా తాటాకు చప్పుడు. వాళ్ళ యుద్ధం వాళ్ళకి ఎందుకంటే వాళ్ళ గోల్ అనేది ఏంటంటే వాళ్ళు అందరి మీద వాళ్ళు అజమాయిషీ కావాలి, వాళ్ళు బాగా వెపనరీ అంతా పెంచేసుకుని ఇవన్నీ చూపించేసి నేను ఏదైనా చేయగలను బెదిరించేయాలి. అల్టిమేట్ గోల్ ఏంటంటే యుద్ధం ఉండకూడదు, కానీ వాళ్ళకి కావాల్సిన వాళ్ళు సాధించేసుకుని మళ్ళీ ఎకనామిక్, వాళ్ళ మెయిన్ థింగ్ ఏంటంటే ఎకనామిక్గా సూపర్ పవర్ అయిపోవాలి. అది వాళ్ళ మెయిన్ గోల్. వాళ్ళ గోల్స్ కి సైడే ఉన్నారు. జస్ట్ కంక్లూడ్, ఇది ఇంత పెద్ద సెగ్మెంట్ మీరు చెప్పేది ఏంటంటే ఇండైరెక్ట్ గా డైరెక్ట్ గానే చెప్తున్నారు మీరు. చైనాకి బిజినెస్ చేసుకొని ఎకానమీ పెంచుకొని వాళ్ళ దేశంలో ఉన్న వాళ్ళందరికీ ఉద్యోగాలు ఇస్తూ నడిపించుకోవడం ఇంట్రెస్ట్. ఈ ఫైటింగ్ ఇది అన్నది ఏంటంటే ఊరికే అట్లా చూపించుకోవడానికి, కానీ వాళ్ళు నిజంగా యుద్ధంలో దిగి పోరాడి వాళ్ళ సైన్యం చనిపోతుంటే ఇప్పుడు అమెరికా చాలా చోట్లకి వాళ్ళ సైన్యాన్ని పంపించి పచ్చి భాషలో చెప్పుకోవాలంటే వాళ్ళ గోల్స్, స్ట్రాటజిక్ గోల్స్ ఏంటంటే గూండాగిరి అన్నమాట. అది గూండాగిరి చేసి చుట్టూరా ఉండే వాళ్ళని బెదిరించి, నేను బెదిరించినప్పుడల్లా ఏం చెప్తుందంటే ఇదిగో చూసావా నాకు ఎంత పవర్ ఉందని చెప్పుకుంటూ నాకు ఈ వాళ్ళంతా ఏంటంటే ల్యాండ్ రూట్స్, రోడ్లు, బ్రిడ్జ్లు వేసుకుని వాళ్ళ మ్యానుఫ్యాక్చర్డ్ గూడ్స్ పవర్లో ఆల్వేస్ వాళ్ళు ఒక దాని ద్వారా వాళ్ళు పైకి వెళ్ళారు. వాళ్ళ ఎకానమీ ఏంటంటే ప్రపంచానికి గూడ్స్ అన్ని
స్వెట్ షాప్స్లో మ్యానుఫ్యాక్చర్ చేసి అమ్ముకోవటం, చీప్గా అమ్ముకోవటం, చీప్ లేబర్ తోటి అనేది వాళ్ళ కాన్సెప్ట్. ఆ కాన్సెప్ట్ని కంటిన్యూ చేయాలంటే ఏమేం చేయాలి, ఆ కాన్సెప్ట్ కూలిపోకుండా ఉండాలంటే ఎవరెవరిని బెదిరించాలి, అది వాళ్ళ స్ట్రాటజీ. ఓకే. ఇప్పుడు ఆ కాన్సెప్ట్ కి కాంపిటీటర్స్ ఎవరు? ఇండియా ఇస్ బికమింగ్ కాంపిటీటర్ అని ఉంది. సో ఇండియా చుట్టూరా ఏడిపిస్తూ ఉందాం. శ్రీలంకలో ఒక పోర్ట్ కట్టి, మాల్డీవ్స్ లో ఒక పోర్ట్ కట్టి, లేకపోతే అక్కడి నుంచి పాకిస్తాన్ నుంచి ఒక బ్రిడ్జ్ చేసి, ఇట్లాంటిది ఏదో చేసుకుంటూ ఉందాం అనుకుంటూ ఉంటుంది. కాకపోతే ఏమైందంటే ఇండియా ఈజ్ ఆల్సో గ్రోయింగ్ వెరీ వెల్. అక్కడితో ఏమైంది, పాకిస్తాన్ తోటి చేయటం కుదరకపోవచ్చు, శ్రీలంక తోటి కుదరలేదు, మాల్డీవ్స్ లో కుదరలేదు, నేపాల్లో కుదరలేదు, చుట్టూరా ఏ పని చేస్తామన్నా కుదరట్లేదు. అటు సైడ్ ఏమో అమెరికాను ఇండియా కలిసి నేవల్ వాటిల్లో ఇండియన్ ఓషన్లో వాటిల్లో ప్రహరీలు చేస్తున్నాయి, అక్కడ కుదరట్లేదు, సౌత్ చైనా సీలో కూడా. ఈ మధ్యలో కోవిడ్ వైరస్ వచ్చి అందరూ చీ 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 అంటున్నారు. సో ఇవన్నిటి మధ్యలో ఉన్నప్పుడు ఏమవుతుంది, చిన్నగా మ్యానుఫ్యాక్చరింగ్ మూవ్ అయిపోవచ్చు, మ్యానుఫ్యాక్చరింగ్ క్లబ్ హౌస్ కింద వాళ్ళని చూడకపోవచ్చు, పవర్ హౌస్ కింద. ఇవన్నిటి వలన ఏంటంటే ఈ ప్రెషర్స్ వలన దే నీడ్ టు రివైవ్ దట్. దానికోసం చేసే పనులు ఇవి. కానీ నిజంగా ఇంత డౌన్లో ఉన్నప్పుడు పెద్ద యుద్ధం చేసే అంతటి మజిల్ వాళ్ళ దగ్గర లేదు. దే డోంట్ హ్యావ్ స్టమక్ ఫర్ ఇట్. సో ఓవరాల్ ఇది ఊరికే ఊరికే వాళ్ళు చేసినా కూడా వాళ్ళకి వచ్చే నష్టం చాలా ఉంటుంది. ఆ నష్టాన్ని వాళ్ళు బేర్ చేయలేరు. ఇండియాకి ఎంత నష్టం చేసాం అనేది కాదు ఇక్కడ ఇంపార్టెంట్. యుద్ధంలో వాళ్ళు ఎంత నష్టపోతారు అనేది కూడా చాలా ఇంపార్టెంట్. యుద్ధాలు అనేవి రెండు సైడ్లు, పెద్ద యుద్ధం చేస్తే రెండు సైడ్ నష్టపోతాయి. ఆల్రైట్, హోప్ఫుల్లీ ఈ స్టాండ్ ఆఫ్ ఇక్కడికైతే అయిపోయింది ప్రస్తుతానికి. అవ్వలేదు. అది అవ్వటం అంటే వాళ్ళు ఆ 5 కిలోమీటర్ల ఆ ఏరియాలో ఉండే టెంట్లు తీసుకుని వెనక్కి వెళ్తే అయిపోయినట్టు. అవ్వలేదు. నెగోషియేషన్స్ బ్యాక్గ్రౌండ్ లో జరుగుతూ ఉన్నాయి. ఇంకా టెంట్లు వేసుకుని కూర్చునే ఉన్నారు వాళ్ళు కూర్చొని ఉన్నారు. ఓకే ఓకే, హోప్ఫుల్లీ విల్ సి. వండర్ఫుల్ అండి, థ్యాంక్ యూ. సో యా, దట్స్ ఆల్. ఈ చైనాది పెద్ద టాపిక్. ఐ థింక్ మనం ఇది వచ్చే వారం కూడా కంటిన్యూ చేద్దాం ఇది. అప్పటి వరకు ఇంకేమన్నా దీన్ని తర్వాత ఇంకేం జరుగుతుంది అన్నది విల్ సి హౌ ఇట్ గోస్. ధన్యవాదాలు శ్రోతలకి. మేము ఇది ప్రతి వారం వి ట్రై టు ఫినిష్. ప్రతి వారం మేము దీన్ని కొత్త పాడ్కాస్ట్, కొత్త షో రిలీజ్ చేస్తాము. సో మా మైండ్ మీడియా ఛానల్ స్ప్రెడ్ చేయండి, ఆర్ టెల్ పీపుల్. అండ్ ఆల్సో మీరు ఫేస్బుక్ ద్వారా ఆర్ డైరెక్ట్ కాంటాక్టెడ్ మైండ్ మీడియా, మీకు ఏమన్నా స్పందించాలనుకుంటే యూ కెన్ సెండ్ అస్ ఇన్ఫర్మేషన్. రమణ గారు, వచ్చే వారము మళ్ళీ దీని గురించి కొంత కంటిన్యూ చేద్దాము. అండ్ ఎకానమీ గురించి కూడా మనం మాట్లాడదాం. అమెరికాలో కూడా చాలా సంఘటనలు జరిగాయి, కొంచెం అల్లకల్లోలంగా ఉంది అమెరికా. దాని గురించి కూడా మాట్లాడదాము. తప్పకుండా అండి. ధన్యవాదాలు. ధన్యవాదాలు.